నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేయబడ్డ కంటెంట్ ఇందులో ఉంది. డెఫినెట్గా ఎగ్జామ్కి పోయే ముందు ఒకసారి చదువుకుని వెళ్ళండి, క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. సో క్లాస్లోకి వెళ్దాం. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించింది ఎవరు అంటే మోర్గాన్ అండ్ జంక్స్గా మనం చూడవచ్చు. థర్డ్ క్లాస్లో మనం ఉంటుంది. అలాగే పితృస్వామిక అంటే హెన్రీ మెయిన్గా అయితే మనం చూడవచ్చు. అలాగే ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 1. అలాగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3 నాడు జరుపుకుంటారు. సో అలాగే ఇది 5th చూసుకుంటే మనకు పోచంపల్లిని ఇక్కత్ టై అండ్ డైగా పిలుస్తారు. మొట్టమొదటిసారిగా పేటెంట్ హక్కు దీనికి లభించింది. బందిని లేదా పోచంపల్లి చీరలను కూడా అంటారు. ఇందులో మెయిన్ ఏంటంటే పైనుంచి కిందికి ఉండే దారాల్ని పడుగు లేదా వార్పని, ఎడమ నుంచి కుడికి ఉండే దారాల్ని పేక లేదా వెఫ్ట్ అని అయితే అంటారు. ఇదొక పాయింట్. అలాగే 6th వీరళాదేవి లేదా ఈర్లదేవి చెరువు సూర్యాపేట జిల్లా బేతవలు గ్రామంలో ఉంది. దీనిని కాకతీయ సామంతుడు బేతాళరెడ్డి తన భార్య అయిన వీరళాదేవి మీద కట్టించాడు. అలాగే కుండలు మట్టి పాత్రల తయారీలో దశలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. ఇందులో మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది సరైన ఆకారం రావడానికి దేంతో కొడతారంటే సలప. ఆ తర్వాత చివరికి ఆరిన కుండలని ఆవన్లో పెట్టి కాల్చుతారు. సో ఇది 7th. అలాగే 8th బాలల హక్కుల చట్టాలు. సో ఖచ్చితంగా అడుగుతాడు, ఇది ఒకటే దగ్గర రాయడం జరిగింది. ఒకసారి చూడండి. బాలల చట్టం అంటే 33, ఉద్యోగ కల్పన చట్టం అంటే 38లో, కర్మాగారాల చట్టం 1948, బాలల బోర్డు అనేది 1975లో, శ్రామిక సంక్షేమ కమిషన్ 68, యుఎన్ఓ బాలల హక్కుల ప్రకటన చూసుకుంటే 1959లో, అలాగే అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని యుఎన్ఓ 1979లో జరిపింది. అలాగే బాలల హక్కుల కమిషన్ అనేది 1989లో ఏర్పాటైంది. అలాగే యుఎన్ఓ బాలల హక్కుల ఉడంబడిక మనకు 1989 నవంబర్ 20 నాడు చేయడం జరిగింది. 191 దేశాలు సంతకం చేసినాయి. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టం చూసుకుంటే 2006. అలాగే పోక్సో యాక్ట్ చూసుకుంటే 2012, ఇది అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లో. అలాగే నేరస్తుల న్యాయ చట్టం 2015, కార్మికుల సవరణ చట్టం 2016, అలాగే విద్యా హక్కు చట్టం చూసుకుంటే ఏప్రిల్ 1, 2010. ఖచ్చితంగా ఇళ్ళకి లేదో ఒక క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది, నోట్ చేసుకోండి. అలాగే మనకు ఆర్టికల్ 21A ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు లభిస్తుంది. అలాగే ఆర్టికల్ 24 అంటే ఏంటంటే 14 years లోపున్న బాలబాలికలను గనులనందు ప్రమాదకర పరిశ్రమలందు నియమించరాదని 24 చూసుకోవాలి. అలాగే 6 to 14 years అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు సంరక్షకులకు ఉన్నదని తెలిపేది ఆర్టికల్ 51A. సో ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ మీరు చూసుకుంటే 9th అనేది ఒకటే బిట్, కానీ ఇందులో 4-5 బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్లో ప్రతిదీ కూడా ఎక్స్ట్రా కంటెంట్ తోటి అందించడం జరిగింది కాబట్టి టెట్కి కానీ డిఎస్సికి కానీ అన్నింటికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మీరు చదివే విధానంతో పాటు ఇది కూడా చదివితే ఈజీగా అవుతుంది. అలాగే అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఇంతకుముందే చూసాం 1989 నవంబర్ 20 నాడు మనకు బాలల హక్కుల ఉడంబిక సంతకాలు చేశాయి కదా, అదే రోజుని హక్కుల దినోత్సవంగా ప్రకటించారు. అలాగే నవంబర్ 14 బాలల దినోత్సవంగా జరుపుకున్నారు. సో ఇక్కడ ఒలింపిక్స్ పథకాలు సాధించిన భారతీయులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఇందులో చూసుకోండి. సో రీసెంట్గా మనకు చివరిలో నీరజ్ చోప్రాకి 2020లో గోల్డ్ మెడల్ వచ్చింది, మొట్టమొదటిసారిగా అథ్లెటిక్స్లో. సో 2020లో టోక్యో ఒలింపిక్స్లో ఇంకెవరెవరికి వచ్చినాయి కూడా ఇక్కడ ఉండడం జరిగింది, చూడండి. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేయడం జరిగింది. అలాగే క్రికెట్ గురించి 12th బిట్లో చూడొచ్చు మనం. 1877లో క్రికెట్ పుట్టింది. భారత్ 1932లో మొట్టమొదటిసారిగా టెస్ట్ ఆడింది. సో ఇండియా వరల్డ్ కప్ 1983, 2011లో వచ్చింది. సో మొదటి క్రికెట్ క్లబ్ ఏదంటే బొంబాయిలో ఉంది, ఓరియంటల్ క్రికెట్ క్లబ్. సో ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్యలో 1971లో జరిగింది. ఫస్ట్ వరల్డ్ కప్ 1975లో జరిగింది. అలాగే 13 భారతదేశ సర్కస్ పితామహుడు ఎవరు అంటే కిలేరి కుహ్నికన్ అని మనం చూడవచ్చు. అలాగే అతిపెద్ద గిరిజన పండుగ ఆసియాలో యునెస్కో గుర్తించింది. మన సమ్మక్క సారక జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది 2 years ఒకసారి. తెలంగాణ కుంభమేళా అని కూడా అంటాం, అది ఒకసారి చూసుకోండి. అలాగే జహంగీర్ పీర్ దర్గా ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఉంది. పేరుగాంచిన గొప్ప దర్గా అజ్మీర్ దర్గా భారత్లో. అలాగే మనం ఇవి చూసుకోవచ్చు. 16th ఒకసారి చూసుకోండి, పోతరాజుల్ది. అలాగే నాగోబా చూసుకుంటే ఇంద్రవెల్లిలో, ఆదిలాబాద్లో, కేస్లాపూర్లో జరుగుతుంది. మాఘశుద్ధ పూర్ణిమ నుంచి 5 రోజుల పాటు. వీళ్ళ సంప్రదాయ నృత్యం గుస్సాడి. అలాగే గుర్రాలపై స్వారీ చేస్తూ ఆడే ఆట పోలో. ఇందులో ఆటలో బంతిని కొట్టే కర్రని మల్లెట్గా పిలుస్తారు. మల్లెట్ అనేది గుర్తుంచుకోవాలి. సో 19 ఆల్రెడీ చూసాం. 20 చూసుకుంటే బుట్టలు తయారు చేతేగా ఎరుక. ఎరుకల భాష చూడండి, ఇక్కడ మాండలికాలు తెలుగు, తమిళం, కన్నడ మాండలికాలతో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే థీమాటిక్ పటాలు అంటే ఏంది, విషయ నిర్దేశిత పటాలు అంటే ఏంది ఒకసారి ఇక్కడ రాయడం జరిగింది, చూసుకోండి. ఒకే పటం ఒకే విషయంపై సమాచారం తెలియజేసేది కేంద్రీకరించి. అలాగే 22 చూసుకుంటే పటాలలో భూముల వినియోగాన్ని, భూస్వరూపాలను తెలిపే రంగులు ఏమేమి ఉంటాయో ఇక్కడ నేను తెలియజేయడం జరిగింది. విత్ కలర్ తోటి దేన్ని సూచిస్తాయో తెలియజేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది లేత ఊదా గుట్టలు అంటే లేత ఎరుపు బంజరు భూములు. సో తెలుపు అంటే ఖనిజాల అభ్యయం, నలుపు అంటే బార్డర్స్. సో ఈ విధంగా చూసుకోండి.
అలాగే 23 కాంటూర్ రేఖలు సమతల రేఖలు అంటే సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీస్తారు ఇవి. ఐసోలైన్స్ అంటే కాంటూర్ రేఖలు, ఐసోప్లెత్ అంటే హెచ్చుతగ్గుల ఆకృతిని తెలుపుతాయి. అలాగే 24 కార్టోగ్రఫీ అంటే పటాలను అధ్యయనం చేస్తుంది. ఇది నిజమైన అంశాలను యథాతథంగా చూపుతుంది, చిత్రం అంటారు. ముఖ్యమైన అంశాలను చూపేది మాత్రం పటం. ఆ విధంగా చూసుకోవాలి. భారతదేశం మొట్టమొదటి పటాలు తయారు చేసింది ఎవరు అంటే జేమ్స్ రన్నెల్ 1776లో సారీ. అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు చూసుకోండి. పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, తూర్పు, దక్షిణంలో ఏమేమి ఉన్నాయో, అలాగే తెలంగాణ ప్రవహిస్తున్న నదులు కూడా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అలాగే పటాల తయారీలో ప్రక్షేపణ విధానం కనుగొన్నది ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్. అలాగే మన తెలంగాణలో పురాతన రాతి పరికరాలు ఎక్కడెక్కడ బయలుపడ్డాయి అంటే ఇంపార్టెంట్ ఇది, ఇక్కడ చూసుకోండి. అమ్రాబాద్, ఏలేశ్వరం, గన్పూర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, నిజామాబాద్లో, సంగారెడ్డిలో, భద్రాద్రి కొత్తగూడెంలో, అలాగే పాండవులగుట్ట, జయశంకర్ భూపాలపల్లిలో ఏమేమి దొరికాయి కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూసుకొని నోట్ చేసుకోండి, ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఇవి అడగచ్చు ఎగ్జామ్లో. అలాగే మెన్హీర్స్ అంటే పొడవైన రాళ్ళు. ఈ సమాధులు, ఇటువంటి సమాధులు మనకు వరంగల్ దేవుని గుట్టలో దొరికాయి. డోలమెన్ అంటే చిన్న గది లాంటి సమాధి, ఇవి మహబూబ్ నగర్, పోతరపల్లిలో దొరికాయి. అలాగే భారత్లో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రాంతం ఎక్కడ అంటే బెలూచిస్తాన్. ఇక్కడ చూడండి, వివిధ రాజ్యాల స్థాపకులను ఒకటే దగ్గర రాయడం జరిగింది. మౌర్య, గుప్త సామ్రాజ్యాలు చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు, శ్రీగుప్తుడు. ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటే రెండో చంద్రగుప్తుడు అంటే ఆయననే. ఈయన స్థానంలో నవరత్నాలు ఉండేవారు అన్నమాట. సో నవరత్నాలు ఈయన దగ్గర ఉంటే అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయలు దగ్గర ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలు మనకు అముక్తమాల్యద రచిస్తాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా పిలవడం జరుగుతుంది ఆయన. అలాగే ఇంకోటి చూసుకోండి, సారనాథ్ స్తూపాన్ని కట్టించింది అశోకుడు. అశోకుని స్తంభం కూడా ఆయననే. యూపీలో ఉంటాయి. అలాగే రాజస్థాన్ శిల్పకళ, వారణాసి సమీపంలో చునా నుంచి తవ్వి తీసిన ఇసుకరాయితో అశోకుని స్తంభం కట్టించాడు అశోకుడు. కుతుబ్ మినార్ ఎత్తు చూసుకోండి, 72.5 మీటర్స్, 225 అడుగులు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు దీన్ని. ఇదొకటి మెయిన్. ఎర్రకోటని షాజహాన్, చార్మినార్ని మహమ్మద్ కూలీ కుతుబ్ షా కట్టించాడు. 58 మీటర్లు ఉంటుంది చార్మినార్ 1591లో. అలాగే ద్రావిడ భాషా కుటుంబం అంటే మన కింది సైడ్ సౌత్ సైడ్ ఉంటాయి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, గోండు ఎక్స్ట్రా. ఇండో ఆర్యన్ అంటే మనకు ఉత్తరంలో చూసుకోవచ్చు, సంస్కృత్, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఆ విధంగా. అలాగే ఇప్పుడు మన దేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం ఏంటంటే అశోకుడి బ్రాహ్మీ లిపి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అష్టాధ్యాయి పాణిని రచిస్తాడు. తొలి సంస్కృత పదకావ్యం ఏదంటే బుద్ధ చరితం అశ్వఘోషుడు రచిస్తాడు. తొలి సంస్కృత నిఘంటువు ఏదంటే అమరకోశం అమరసింహుడు రచిస్తాడు. పతంజలి మహాభాష్యాన్ని, శూద్రకుడు మృచ్చకటికం అనే నాటకాన్ని, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించాడు. అలాగే 37 1921-22లో సర్ జాన్ మార్షల్ సింధు నది ప్రాంతం తవ్వకాల్లో హరప్పా నాగరికత బయటపడింది. సో పురావస్తు తవ్వకాల్లో బయలుపడింది మొట్టమొదటిది ఇదే. ఈ నాగరికతలో ముఖ్య నగరాలు ఏంటంటే హరప్పా, మోంజదారో, కాళీబంగన్, లోథాల్ హరప్పలో. అలాగే సింధులోయ నాగరికత అని కూడా దీన్ని అంటారు. సో ఇది ప్రధాన రేవు పట్టణం ఏంటంటే లోథాల్. ముఖ్య వృత్తి వ్యవసాయం, గోధుమ, బార్లీ, వరి ముఖ్యంగా పండిస్తారు. రాగి, సీసం తగడంతో అనేక వస్తువులు చేసిండ్రు. సో లోథాల్ అనేది నౌకా నిర్మాణ కేంద్రం వీళ్ళది. దీని కొలతలు చూసుకోండి, తూర్పు పడమరలుగా 37 మీటర్స్ ఉంటే ఉత్తర దక్షిణాలుగా 22 మీటర్స్ ఉంది. అలాగే మొహంజదారో మహాస్నాన ఘట్టం కూడా బయటపడింది 11.8 మీటర్స్ బై 7 మీటర్స్ కొలతతోటి. ఈ నాగరికత ప్రజల దేవతలు చూసుకుంటే అమ్మ తల్లి, పశుపతి, రావి చెట్టును కూడా పూజించేవారు. అలాగే వేద నాగరికతలో ప్రధాన దేవతలలో ఒకటి ఏంటంటే సోమలత. ఒక ప్రత్యేక పానీయం తయారీకి వాడేది ఇది. గంగా యమున తీరంలో ఆర్యులు యజుర్వేదం, అథర్వణ వేదం సంకలనాలు చేశారు. అలాగే ఇక్కడ వేదాలు మనకు తెలుసు, కానీ వాటి ఉపవేదాలు మనకు తెలియవి. ఒకసారి చూసుకోండి. ఋగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి శిల్పవేదం, అథర్వణ వేదానికి గాంధర్వ వేదం ఉపవేదాలుగా చూడవచ్చు. సో అలాగే 41 క్వశ్చన్ చూడండి. సో ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ పేపర్ 2లో డెఫినెట్గా అడిగే ఆస్కారం ఉంది. ఇక్కడ మనకు మహాజన పదాలు అనేవి ఉండేవి 2000 సంవత్సరాల క్రితం. ఆ 16 ఉంటాయి మొత్తం మహాజన పదాలు. అవి ఏమేందో ఇక్కడ నేను రాయడం జరిగింది విత్ రాజధానితోటి సహా. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోండి. కాంబోజీ, అంగ, అస్మక, గాంధార, కురు, సూరసేన, మత్స్య, అవంతి, పాంచాల, చేది, కాశీ, మగధ, వత్స, వజ్జిమలయ, కోసల. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వజ్జి అనేది ఇందులో గణతంత్ర ప్రాంతంగా చూడవచ్చు. అయితే మహాజన పదాలు, ఈ మహాజన పదాల కాలంలో వ్రాయబడినవి ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, బౌద్ధ గ్రంథాలైన దిఘానికాయ, మధ్యమనికాయ, ఇవన్నీ హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు, ఇవన్నీ అప్పుడే రాయబడ్డాయి. అలాగే మగధ రాజ్యం గురించి చూస్తే ఫస్ట్ హర్యంక వంశం ఉంటుంది మగధ రాజ్యాన్ని పాలించిన దాంట్లో. అందులో బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, నాగదాసుడు వరుసగా ఉంటారు. ఆ తర్వాత శిశునాగ వంశం వస్తుంది. అందులో శిశునాగుడు, కాలాశోకుడు వ్యవహరిస్తారు. ఆ తర్వాత నందవంశం వస్తుంది. మహాపద్మనందుడు, ధననందుడు ఉంటారు. సో ఇది మగధ రాజ్యం గురించి. అలాగే గోండుల గ్రామ పెద్ద అని పట్ల అంటారు.
మగధకు ఉత్తరం గల రాజ్యం వజ్జి, గణతంత్ర రాజ్యం ఇది. చేతకుడు పాలిస్తాడు. ఈ చేతకుడి కుమార్తె చెల్లెన, ఆమె వజ్జిరాజు యొక్క రాజు ఉంటాడు కదా చేతకుడు, ఆయన కుమార్తె చెల్లెనను ఆమెని బింబిసారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ చేతకుని చెల్లె ఎవరు అని అంటే త్రిశాల, వర్ధమాన మహావీరుడి తల్లి. గుర్తుంచుకోండి, చేతకుడికి 2 విధాలుగా ఇక్కడ హిస్టరీలో పార్ట్ ఉంది. అలాగే బుద్ధుడు మహావీరుడు గణలకు చెందినోళ్ళు. గణ సమావేశాన్ని తెలుపు ఫలకం సాంచి స్తూపంలో ఉంది. మహాజనపద కాలం నాటి భర్తుకాని, కూలి పని వాళ్ళని పిలిచేవారు భర్తుకాని. రైతులు రాజుకు చెల్లించే బాగా పంటల 6వ భాగంగా చూడవచ్చు. అలాగే 45లో మౌర్య సామ్రాజ్యం గురించి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది ఇక్కడ రాయడం జరిగింది చూడండి. అలాగే మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అంటే మనం తెలుసు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుని మంత్రి ఎవరంటే కౌటిల్యుడు, అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న కవి ఎవరంటే మెగస్తనీస్. సెల్యులస్ నికేటర్ పంపిస్తాడు, ఇండికా గ్రంథం రచిస్తాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ మొన్న టెట్లో అడగడం జరిగింది. అలాగే చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత అశోకుడు వస్తాడు. ఈ అశోకుని శాసనాలే ప్రాకృత భాషలో ఉంటాయి, బ్రాహ్మీ లిపిలో. సో అశోకుడు మనకు కళింగ యుద్ధం చేస్తాడు 261లో. కళింగ రాజు అయిన మహామేఘన వంశానికి చెందిన అనంత పద్మనాభుడితోటి చేసి ఆయన సామంతులను ఓడిస్తాడు. అశోకుని శాసనాలు చాలా ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ ఉంటాయి వాటి పేరేందనేది ఇక్కడ నేను రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది కర్ణాటక కనగనహల్లిలో అశోకుడి ప్రతిరూపమైన రిప్లికా దొరికిందన్నమాట. ఈ మస్కీ, బబ్రు, రుమ్మింద, ఎర్రగుడి చాలా ఇంపార్టెంట్ శాసనాలు చూసుకోండి. అలాగే శాతవాహన రాజ్యం గురించి 47th బిట్లో కవర్ చేయడం జరిగింది. ఆయన స్థాపకుడు శ్రీముఖుడు. వాళ్ళ కాలక్రమం చూసుకోండి. శ్రీముఖుడు కృష్ణుడు, శాతకర్ణి 1, శాతకర్ణి 2, హాలుడు, జిఎంఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి, జిపిఎస్ వశిష్ఠిపుత్ర పులోమావి, మేకధోని శాస్త్రం ఈ పులోమావి గురించే చెప్తుంది. శివశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళ చూసుకోవచ్చు. శాతవాహనుల తొలి రాజధాని ఏదంటే కోటిలింగాల. పైఠాన్ ప్రతిష్టానపురాన్ని కూడా వ్యవహరిస్తారు. అలాగే తెలంగాణలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు ఇక్కడ రాయడం జరిగింది చూసుకోండి. అలాగే 49లో ఇక్ష్వాకులు చూస్తే ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. వీటి యొక్క ప్రధాన పాలకులు క్షాంతమూలుడు, వీరపురుషదత్తుడు. ఇది కూడా ఎగ్జామ్లో అడగడం జరిగింది మొన్నటిలో. అలాగే కుషానులు గొప్పవాడెవరంటే కనిష్కుడు. శకయుగంని శకాబ్ద అని కూడా అంటారు. కామన్ ఎరా 78లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ గుప్తుల చూద్దాం. 240 to 550 ఉంటారు. వాళ్ళ కాలక్రమం ఇక్కడ రాశాను, ఒకసారి చూసుకోండి. కాలక్రమం కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో, ఒకసారి చూసుకోండి ఇది. అలాగే గుప్తుల కాలానికి చెందిన అందమైన దేవాలయాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ మెహ్రోల్ ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు కట్టిస్తాడు. ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు సముద్రగుప్తుడికి అయితే ఉంటుంది. అలాగే 52 హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించి రాష్ట్రకూట సామ్రాజ్యం ఏర్పాటు చేసింది ఎవరంటే దంతిదుర్గుడు. ఎల్లోరాలోని 15 నవంబర్ గుహలో విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఇక్కడ ఉందన్నమాట. విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఎల్లారలోని 15 నంబర్ గుహలో ఉంది. అలాగే కదంబులు కర్ణాటక, గూర్జర ప్రతిహారులు రాజస్థాన్లో రాజ్యాలు స్థాపించారు. 54 ఇంపార్టెంట్. కనౌజ్ త్రైపాక్షిక పోరాటం ఎవరి మధ్య జరిగిందంటే రాష్ట్రకూటులకు, పాలవంశ రాజులకు, గూర్జర ప్రతిహారులకు మధ్య జరిగింది. అలాగే 55 మహమ్మద్ గజ్ని భారత్ మీద 17 సార్లు దండయాత్ర చేస్తాడని మనకు తెలుసు, కానీ అవి ఎక్కడెక్కడ చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు చూడండి. ఫస్ట్ 1000వ సంవత్సరంలో లంగాన్ కోట మీద, ఇంపార్టెంట్ ఇది. 16వది 1024-26లో గుజరాత్ సోమనాథ దేవాలయం మీద. అలాగే లాస్ట్ 17th ఇది 1027లో జాట్ల మీద చేసి ఓడిస్తాడనమాట. సో ఈయన ఆస్థాన కవి ఆల్బెరుని కితాబుల్ హుంద్ రచిస్తాడు. చోళ రాజేంద్ర 1కి సమకాలీనుడు. అలాగే మహమ్మద్ గోరి, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య మనకు తరైన యుద్ధాలు జరుగుతాయి. మొదటిది 1191లో పృథ్వీరాజ్ గెలుస్తాడు. సెకండ్ది 1192లో మహమ్మద్ గోరి గెలుస్తాడు. అలాగే చోళరాజుల గురించి 57 బిట్లో చూడవచ్చు. కాలక్రమం చాలా ఇంపార్టెంట్ వీళ్ళది, ఒకసారి చూసుకోండి. విజయాలయుడు స్థాపకుడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, 3వ రాజేంద్రుడి వరకు ఉంటారు వీళ్ళు. గొప్ప చరిత్ర వీళ్ళది చోళరాజులది, సో ఇది చూసుకోండి. అలాగే తంజావూరు నిర్మించింది విజయాలయుడు. మధురైగుండ బిరుదు మొదటి పరాంతకునికి ఉంటుంది. బృహదీశ్వరాలయాన్ని నిర్మించింది రాజరాజ చోళ, ముమ్మిడి చోళ. గంగైకొండ, కడారంకొండ, ముడికొండ అనే బిరుదులు రాజేంద్ర చోళునికి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, ఇది అడగవచ్చు. అలాగే చోళ సామ్రాజ్య పరిపాలన చూసుకుంటే రాజ్యం, మండలాలు, వలనాడులు, నాడులు, ఊరు ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీళ్ళకు ఇక్కడ వ్యాపారులు వాళ్ళకి సంబంధించిన సామ్రాజ్యాన్ని నగరాలుగా పిలుస్తారు ఆ టైంలో. అక్కడ అంటే వాళ్ళ కూటమిని, వాళ్ళు పెట్టుకునే మీటింగ్స్ని నగరాలుగా పిలిచేవారు. అలాగే చోళ సామ్రాజ్య భూముల రకాలు ఎగ్జాంపుల్ ఇది ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు. వెల్లన్ వాంగయ్య అంటే బ్రాహ్మణేతరులకు, బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు, శాలభోగ అంటే పాఠశాలకు, దేవదాన తిరున్నామత్తుక్క అనే దేవాలయాలకు, పల్లిచందం అంటే జైన సంస్థలకు విరాళం ఇస్తారు. పెరియ పురాణం 12వ శతాబ్దంలో రచించడం జరిగింది తమిళ భాషలో. అలాగే 61 విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని, ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రని రచించాడు. అలాగే కాకతీయులు చూసుకుంటే మూలపురుషుడు దుర్జయ, 2వ ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ప్రముఖులు ఇందులో. అలాగే 63లో
రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చింది రుద్రదేవుడు. 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా ఈయననే నిర్మిస్తాడు 1163లో. స్వయంభూ దేవాలయాన్ని రెండవ ప్రోలరాజు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. రామప్ప దేవాలయం రేచర్ల రుద్రుడు 1213లో కట్టిస్తాడు. అత్యధిక కాలం రాజ్యపాలన చేసింది ఎవరంటే గణపతి దేవుడు 63 years. అలాగే న్యాయంకర విధానం తీసుకొచ్చింది రుద్రమదేవి. అడిగాడు ఎగ్జామ్లో. చందుపట్ల శాస్త్రం ప్రకారం రుద్రమదేవి 1289లో మరణించింది. అలాగే మోటుపల్లి రేవుని గణపతి దేవుని కాలంలో సందర్శించింది మార్కోపోలో. ఇది మొన్న అడిగిండు శ్రీ ఆయిత గజకేసరి గురించి టెట్ పేపర్ 2లో చాలా క్వశ్చన్స్, దాదాపు అన్ని సెషన్లకు పోలిస్తే దాదాపు 50 బిట్లు ఈ పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది కాబట్టి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. పేపర్ 1లో కూడా అడుగుతాడు. శ్రీ ఆయిత గజకేసరిని కాకతీయుల బంగారు నాణ్యంగా వ్యవహరిస్తారు. ఇక్కడ చూడొచ్చు, రెండో ప్రతాపరుద్రుడిని మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోతాడు. 1323లో కాకతీయ వంశం ముగుస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం సంగమ సాలువత్తులు అలవిరిటి వంశాలతో 1336లో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపిస్తారు తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య స్వామి ఆశీస్సులతో. మనకి శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు, మొన్న అడిగాడు ఎగ్జామ్ అది. సో ప్రముఖులు ఎవరెవరో ఇక్కడ వాళ్ళ వంశం కూడా రాయడం జరిగింది. సో ఎవరెవరు ఉంటారనేది ఒకసారి చూసుకోండి, వీలైతే నోట్స్ కూడా చేసుకోండి, ఇది 100% ఇంపార్టెంట్. సో నెక్స్ట్, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరో కూడా ఇక్కడ రాయడం జరిగింది, విత్ వాళ్ళ కంట్రీ ఏ సంవత్సరంలో వచ్చారు కూడా ఒకసారి చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 67 బిట్ నోట్ చేసుకోండి. అలాగే 68, అముక్తమాల్య మనకు తెలుసు ఆండాలనే కవయిత్రి ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు రచిస్తాడు. అష్టదిగ్గజాలు ఎవరెవరు ఉంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అష్టదిగ్గజాలలో లేనివారు ఎవరు అని కూడా అడుగుతాడు క్వశ్చన్. సో మనకు ఎవరెవరు ఉంటారో తెలిసి ఉండాలి. ఇవన్నీ ఒకసారి 8 మంది ఎవరో చూసుకోండి. అలాగే 70లో రక్కసి దంగడి లేదా తల్లికోట యుద్ధం 65లో జరుగుతుంది బొమ్మని సుల్తాన్లకి విజయనగర రాజులకు. అలాగే మనకు బహుమని రాజ్యం గురించి 71లో చూస్తే వీళ్ళ తుంగభద్రకు ఉత్తరంగా స్థాపిస్తారు ముఖ్య పట్టణం గుల్బర్గా. 5 చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. సో అవి ఏంటంటే బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ రాజ్యంగా విడిపోతుంది బహుమని రాజ్యం. ఈ రాజ్యాలని ఏ వంశాలు పాలించాయి కూడా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. మనకు మెయిన్గా గోల్కొండ గురించి తెలుసు, కుతుబ్షాహీ వంశం అనేది. అలాగే ఈ బహుమని సుల్తాన్ల గవర్నర్ కూలీ కుతుబ్ షా ఉంటాడు గోల్కొండ ప్రాంతంలో. సో ఆయన స్వతంత్రం ప్రకటించుకొని కుతుబ్షాహీ రాజ్యాన్ని అయితే 1512లో స్థాపిస్తాడు. వాళ్ళ కాలక్రమ పట్టిక కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది. ఇది ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన టెట్ పేపర్ 2లో అడిగాడు, కుతుబ్షాహీలలో చివరి రాజు ఎవరు అని, అబుల్ హసన్ తానిషా. ఖచ్చితంగా ఇంపార్టెంట్, కాలక్రమ పట్టిక ప్రతి రాజ్యానికి ఇచ్చాను నేను, డెఫినెట్గా ఇది కూడా నోట్ చేసుకోండి, అడిగే ఆస్కారం ఉంది. అయితే ఇబ్రాహీం కుతుబ్ షాని మలికిబరాముడు అంటారు. హుస్సేన్ సాగర్ని, ఇబ్రాహీంపట్నం చెరువుని, పురాణపూల్ని కట్టించాడు. హుస్సేన్ సాగర్ 1562లో హజ్రత్ హుస్సేన్ షావలి పేరు మీద కట్టించాడు. అలాగే హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ఈయననే చేస్తాడు మీర్ మొహమ్మద్ నాస్తరాబాదీ వాస్తు శిల్పి యొక్క ఆలోచనలతో. మక్కా మసీద్, జామా మసీద్, చార్మినార్ 1591. అలాగే హైదరాబాద్ నగర నిర్మాణం, సో మిస్టేక్ అయింది, హైదరాబాద్ నగర నిర్మాణం వీటన్నింటినీ మహమ్మద్ కూలీ కుతుబ్ షా కట్టిస్తాడనమాట. అలాగే మాసబ్ ట్యాంక్ని హయత్ బక్షి బేగం కట్టిస్తుంది, కానామగా పేరు మీద తవ్వించింది. కానామగా అనే హయత్ బక్షి బేగం పేరు మీద కట్టించింది. హయత్ నగర్ని కూడా హయత్ బక్షి పేరు మీద కట్టిస్తారు. అలాగే 1687 అక్టోబర్ 3లో ఔరంగజేబ్ గోల్కొండను ఆక్రమించేస్తాడు. అబుల్ హసన్ తానిషా బందీగా దౌలతాబాద్ కోటకు వెళ్ళి అక్కడ మరణిస్తాడు. సో ఆ విధంగా మొఘలులు వస్తారు. ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు వీరు. 1526 నుంచి 1707 వరకు ఉంటారు. సో మొఘలుల కాలక్రమం అయితే చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా అడుగుతాడు. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వీలైతే ఇవి కూడా గుర్తుంచుకోండి. సో బాబర్ గురించి చూస్తే మొదటి పానిపట్టు యుద్ధం చేస్తాడు, అంతకంటే ముందు కాబూల్ని ఆక్రమిస్తాడు 1504లో. పానిపట్టు యుద్ధం మొదటిది ఏప్రిల్ 21, 1526లో జరుగుతుంది. ఇబ్రాహిం లోడితోటి గెలుస్తాడు. తుపాకులు, మర ఫిరంగులు ఈయననే ప్రవేశపెట్టాడు. అలాగే నెక్స్ట్ హుమాయూన్ వస్తాడు, షేర్ ఖాన్ చేతిలో చౌసా యుద్ధం చేసి ఓడిపోతాడు 1539లో. ఇరాన్లో సఫ్విద్ షా ఆశ్రయం పొందుతాడు. ఆ తర్వాత కనౌజ్ యుద్ధం కూడా చేస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో మనకు మొఘళ్ళ పాలన కాకుండా సూర్యవంశ పాలన ఉంటుంది షేర్ ఖాన్ యొక్కది 1542, 1555, ఇక్కడ గ్యాప్ వస్తుంది మొఘలుది. ఆ తర్వాత 1555లో మళ్ళీ హుమాయూన్ వచ్చి సరిందు యుద్ధం చేస్తాడు. అక్కడ షేర్ ఖాన్ ఉండేటప్పుడు సికిందర్ సూర్ ఉంటాడు, ఆయనను ఓడించేసి సూర్యవంశం ఎండ్ అవుతుంది. మళ్ళీ మొఘలులు స్టార్ట్ అవుతారు. దీన్ పనాహ్ నగరాన్ని కట్టించాడు ఆయన. ఇక అక్బర్ స్టార్ట్ అవుతాడు, మళ్ళీ రెండో పానిపట్టు యుద్ధం చేస్తాడు 56 నవంబర్ 5, 1556 నవంబర్ 5న ఢిల్లీ రాజు హేముతోటి గెలవడం జరుగుతుంది. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు ఉంటారు, అందులో ముఖ్యులు ఇక్కడ రాయడం జరిగింది చూడండి. ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. అలాగే అక్బర్ నిర్మాణాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది, ఫతేపూర్ సిక్రీ, పంచమహల్ లాంటివి, ఇవి కూడా చూసుకోండి. సుల్హీకుల్ అంటే ప్రపంచ శాంతి భావనని అక్బర్ ప్రవేశపెడతాడు. అక్బర్ నామాని అబుల్ ఫజల్ అయితే రచించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ జహంగీర్ యొక్క కుమారుల గురించి
జహాంగీర్ కుమారులు ఖుస్రో, పర్వేజ్, ఖుర్రం, షెహర్యార్. ఖుర్రంకి షాజహాన్ అనే బిరుదు జహాంగీర్ భార్య నూర్జహాన్ ఇస్తుంది. జహాంగీర్ స్వీయ చరిత్ర తుజ్కి జహాంగీరి. ఆ తర్వాత షాజహాన్ చూసుకోండి, ఆయన ఆగ్రాలో తాజ్మహల్ కట్టిస్తాడు. ఇయర్ కూడా రాయడం జరిగింది ఇక్కడ. ఎర్రకోటను కూడా కట్టిస్తాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇక్కడ చూడండి. అలాగే షాజహాన్కి కూడా 4 కొడుకులు, దారాషుకో, పాషుజా, మురాద్, ఔరంగజేబ్. చివరివాడు ఔరంగజేబ్ చూసుకుంటే 1685లో బీజాపూర్ని, 87లో గోల్కొండను ఆక్రమించుకుంటాడు ఔరంగజేబ్. అలాగే ఇది ఇంపార్టెంట్, రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ చక్రవర్తులు ఎవరో ఒకసారి చూసుకోండి, జహాంగీర్, షాజహాన్. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. 87 నుంచి 24 మధ్య తెలంగాణను ఆక్రమించుకుంటాడు మొఘల్స్కి వ్యతిరేకంగా. వరంగల్, గోల్కొండ కోటల్ని 1708లో ఆక్రమించాడు. ఈయన నిర్మించిన కోటలు చూడండి, కిలాష్పూర్ కోట రాజధానిగా చేసుకుంటాడు దాన్నే. సర్వాయిపేట్, తాటికొండ, వేములకొండ, షాపురంగా చూడవచ్చు. అలాగే 86 చూసుకుంటే మన హైదరాబాద్లో అసఫ్జాయి వంశం స్థాపన జరుగుతుంది. 1724లో నిజాం ఉల్ ముల్క్ స్థాపన చేస్తాడు. అసలు పేరు చెన్కులిచ్ ఖాన్. హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని దివాన్ అని పిలిచేవారు. సో అసఫ్జాయి వంశస్థుల యొక్క కాలక్రమం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాశాను, నిజాంలు 7 ఉంటారు మొత్తం. సో చాలా ఇంపార్టెంట్ ఇది కాలక్రమం, గుర్తుంచుకోండి. మొన్న అడిగాడు చివరి నిజాం ఎవరని. సో చెన్కులిచ్ ఖాన్ గురించి కూడా అడగడం జరిగింది, డెఫినెట్గా నోట్ చేసుకోండి ఇది. అలాగే ఇందులో వాళ్ళ గురించి చూస్తే అసఫియా గ్రంథాలయం, విక్టోరియా స్మారక అనాథశాల, మహబూబియా బాలికల పాఠశాల, అలాగే ఈ సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లు, మూసీ వరదలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఇవన్నీ 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ టైంలో జరుగుతాయి. సో మరి 7వ నిజాం కాలంలో ఏం జరిగాయో కూడా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఆయన పేపర్ మిల్లులు, అజంజాయి మిల్స్, క్యాలరీస్ ఇవన్నీ కట్టించాడు, సింగరేణి క్యాలరీస్, అవి 7వ నిజాం టైంలో. అలాగే 90 చూడండి, ప్రాచీన కట్టడాల్లో కొన్ని ముఖ్యమైన స్తూపాల గురించి ఇందులో రాయడం జరిగింది, మీరు చూసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అమరావతి స్తూపం, బట్టిప్రోలి స్తూపం లాంటివి. అలాగే అమరావతి స్తూపం దగ్గరనే పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగుని బుద్ధుడు శాంతి మజసి శిల్పం దొరుకుతుంది. అలాగే తెలంగాణలో కొన్ని ముఖ్యమైన స్తూపాలు ఇక్కడ రాయడం జరిగింది, చూసుకోండి. నాగార్జునకొండ స్తూపం ఎక్కడ ఉందంటే ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్లో ఉంది. విజయపూరి ప్రస్తుతం లేదు, నాగార్జున సాగర్ జలాశయంలో మునిగిపోయింది కృష్ణానది ఒడ్డున. ఇక్కడనే మనకు ఉపాలి 6 యువరాజులు అన్నట్టు ఒక శిల్పం దొరుకుతుంది. అలాగే 92లో ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. అక్కడ చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ విద్య అభ్యసించాడు. తన గ్రంథమైన సియూకిలో కృష్ణాల గురించి తెలియజేశాడు. హుయాన్సాంగ్ పుష్యభూతి వంశం హర్షవర్ధనుడి సమయంలో సందర్శిస్తాడు ఈ నలందాని. హర్షవర్ధనుడు మహామోక్ష పరిషత్కి 643లో అధ్యక్షుడు ఎవరంటే ఈయననే, హుయాన్సాంగ్. సో ముఖ్యమైన గుహలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి డెఫినెట్గా నోట్ చేసుకోండి, అడగవచ్చు. ఇవి కూడా మెయిన్ ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఇందులో రాయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని నిర్మాణాలు, వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నిర్మాణాల ఆకారాలు ఏ విధంగా ఉన్నాయో, ట్రూ ఆర్చ్ విధానం, డ్రాబిట్ విధానం ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇది ట్రూ ఆర్చ్లో ఢిల్లీలోని కువత్ అల్ ఇస్లాం మదం ఆ విధానంలో ఉందన్నమాట. అలాగే 95 కందరియ మహాదేవ శివాలయాన్ని 999లో చందేలరాజు దంగదేవుడు, బృహదీశ్వరాలయాన్ని 1010 వరకు రాజరాజు చోళుడు, మహానవమి దిబ్బ, పద్మమహల్ని విజయరాజులు నిర్మించారు. అలాగే చార్బాగ్ ఉద్యానవనాల్ని అక్బర్ నిర్మిస్తాడు కాబుల్లో. అక్బర్ నిర్మించిన సమాధులు, తైమూర్ కట్టడాలు ఉంటాయి. హుమాయూన్ సమాధిని అష్టబీస్ట్ అంటారు, 8 స్వర్గాలుగా. షాజహాన్ ఇక్కడ ఏమేమి కట్టించాడో కూడా ఇక్కడ రాయడం జరిగింది. చెహుల్ సుద్దీన్ అంటే దివానీ ఖాస్. సో ఎర్రకోట, తాజ్మహల్, జామా మసీద్ ఇవన్నీ చూసుకోవచ్చు. అక్బర్ కట్టించినవి కూడా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ 97 చాలా ఇంపార్టెంట్ బిట్టు, తెలంగాణలో గల కోటలో నిర్మాతలు ఎవరెవరు. సో ఇక్కడ రాయడం జరిగింది, సో ఇవి కూడా నోట్ చేసుకోండి. ఓరుగల్లు, గద్వాల్, గోల్కొండ, రాచకొండ, దోమకొండ, భువనగిరి, దేవరకొండ, ఖమ్మం కిల్లా, మెదక్ కోట, ఫలక్నుమా, రామగిరి కిల్లా. డెఫినెట్గా ఎక్కడ ఉన్నాయి, ఎవరు కట్టించారు, ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అలాగే 98 వనపర్తి సంస్థాన మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. ఈయన పతపల్లి నుంచి సుగూరులో కోట నిర్మించి నివాసం మార్పు చేసుకుంటాడు 1510లో. ఇలా రాజధానిల మార్పు చాలా జరుగుతుంది, ఇది చూసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది. శ్రీరంగపురం నుంచి వనపర్తికి రాజధాని మార్చింది మాత్రం 1807లో శ్రీరామకృష్ణరావు. అలాగే నెక్స్ట్ 99 చూసుకుంటే వనపర్తి సంస్థానంలో 7 సముద్రాలు ఉంటాయి, 7 చెరువులు. డెఫినెట్గా అడుగుతాడు, ఇది జతపరచులాగా కూడా అడగచ్చు, నోట్ చేసుకోండి. సముద్రం ఏది ఎక్కడెక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 100 చూసుకుంటే ఇక్కడ మనకు సరళాసాగర్ నిర్మాణం సైఫాన్ సిస్టంతో కట్టారు, రాజరాజేశ్వరరావు తల్లి పేరు మీద, సరళాదేవి పేరు మీద. అయితే వనపర్తి కోటలో గరుడ పుష్కరిని 1888లో కట్టారు. ఇక్కడ బహిరి గోపాలరావు శ్రీరంగ నాయక స్వామి ఆలయ నిర్మాణం చేస్తాడు, ఉత్తర శ్రీరంగ క్షేత్రం అంటారు దీన్ని. వనపర్తి సంస్థాన కవులు పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త, కడుకుంట్ల పాపశాస్త్రి బ్రహ్మరంభిక సంవాదం రచిస్తాడు. అలాగే అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కావ్యగుచ్చం రచిస్తాడు. సో నెక్స్ట్ చూసుకుంటే నిజాం రాజు అయిన సికిందర్ షా రామకృష్ణరావుకి స్వతంత్ర నాణేల ముద్రణకు అనుమతిస్తాడు, వీటినే సుగూర్ సిక్కాలు అంటారన్నమాట. వనపర్తి సంస్థానం 3గా విభజించబడింది, చూసుకోవచ్చు, అది సుగూర్, వనపర్తి, కేశంపేటగా. అలాగే 102లో
పెరియ పురాణంలో భక్త కన్నప్ప కథ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం నరసింహస్వామిని అల్లులుగా భావిస్తారు. వీళ్ళు నల్లమల్ల అరణ్య ప్రాంతాల్లో ఉండే చెంచులు. అలాగే ఇక్కడ చూసుకోండి, 5000 సంవత్సరాల క్రితం నాటి అమ్మ తల్లి ప్రతిమ మనకు మెహర్గర్లో దొరికింది. అయితే ఇక్కడ చూసుకోండి, మస్కిల్లో కూడా దొరికాయి అన్నమాట చెక్కిన జంతువుల బొమ్మలు. ఇది మన టెట్లో అడగడం జరిగింది పేపర్ 2లో మెగాలిథిక్ రాక్షస గుళ్ళ గురించి. ఈ మెన్హిర్స్, సర్కోఫాగి, డోల్మెన్ గుండ్రటి రాళ్ళు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి కంటెంట్ ఇది ఒకసారి చూసుకోండి, కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మెయిన్గా నోట్ కూడా చేసుకోండి. సర్కోఫాగి ఏలేశ్వరంలో దొరికిందన్నమాట. డోల్మెన్ మహబూబ్ నగర్ పోతనపల్లిలో, గుండ్రటి రాళ్ళు వరంగల్ జిల్లా రేపున్లో. సో నెక్స్ట్ పరివ్రాజకులు అంటే భిక్షువులు, ముఖ్యులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ రాయడం జరిగింది చూడండి. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దాం. వర్ధమాన మహావీరుడు గురించి చూస్తే 540 to 468 ఉంటాడు ఈయన. బీహార్లోని కుందలవనం వైశాల్యలో జన్మిస్తాడు. తల్లి త్రిశల, తండ్రి సిద్ధార్థుడు, భార్య యశోద. పావాపూర్లో సల్లేఖన వ్రతం ఆచరించి 468లో మరణించడం జరుగుతుంది. జినా, కేవలి, జితేంద్ర బిరుదులు వర్ధమాన మహావీరుడివి. ఈయన శిష్యులు గణాధారులు 11 మంది ఉంటారు. ఫస్ట్ శిష్యుడు వచ్చేసి జామలి. మహావీరుడు పంచసూత్రాలు చూసుకుంటే అహింస, సత్యం చెప్పుట, ఆస్తేయ, అపరిగృహ, బ్రహ్మచర్యం. త్రిరత్నాలు ఏంటంటే సమ్యక్ క్రియం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం. జైనమత గ్రంథాలని అంగాలు అంటారు, చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉంటాయంటే జైనకల్పసూత్ర భద్రబాహు రచించాడు. సారత్రయం కొండకుందాచార్యుడు. యశస్థలిక చంపుకావ్యం, కథాసరిసాగరం వీటిని సోమదేవసూరి రచిస్తాడు. గోమటేశ్వర విగ్రహం మన కర్ణాటకలో ఉంటుంది. అంగాలు చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు చూస్తే 563, 483 లుంబిని వనంలో జన్మిస్తాడు. తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోదాదేవి. 483లో వైశాలి పావాపురిలో చెండా అనే వ్యక్తి సుంకర్ అనే పంది మాంసం పెట్టడం వల్ల తిని అస్వస్థతో కుషినగర్లో మరణిస్తాడు గౌతమ బుద్ధుడు. బిరుదులు శాక్యముని, అంగిరస, బుద్ధుడు, తథాగతుడు గుర్తుంచుకోండి. బుద్ధుని పంచకళ్యాణములు చూస్తే జననం, మహావినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్యాణం. ఈయన జ్ఞానోదయం రావి చెట్టు కింద జరుగుతుంది బీహార్లోని ఊర్వేల గ్రామంలో. దానివల్లనే ఇప్పుడు ఊర్వేల బోధగయ అయింది, రావి చెట్టు బోధి వృక్షంగా మారింది. బౌద్ధం త్రిరత్నాలు చూసుకోండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆర్య సూత్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అలాగే అష్టాంగ మార్గాలు కూడా ఏమేమి ఉంటాయో బౌద్ధంకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సో గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. టెట్ పేపర్ 2లో అడిగారు. సుత్త పీఠిక, అభిధమ పీఠిక, వినయ పీఠిక చూసుకోండి. ఆనందుడు, మొగలి పుత్తతిస్య, ఉపాలి రచించారు వీటిని, చాలా ఇంపార్టెంట్. త్రిపిటకాలు వీళ్ళవి, అంగాలు జైనులవి. శైవ శాఖలు కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు స్థాపించారు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నాయనార్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మనం చూసుకుంటే ఆల్వార్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది, ఎవరెవరు ఉంటారు, ప్రముఖులు ఎవరు అనేది. సో ఇక్కడ భాగవత మతం శ్రీరామానుజాచార్యులు, ఆజీవక మతం మక్కలి గోపాల పుత్తతిస్య, చార్వాక మతం అజితకేశ కమ్మలిన్ ప్రారంభించారు. సో ఇక్కడ ఆల్వార్ల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఆండాలు రూపొందించిన పద్యమాలికలకు పాశురాలని పేరు. సో నయనార్లలో ప్రముఖులు ఎవరు, వీరు తేవారం, తిరువాచకలను రచించారు కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, మొన్న అడిగాడు ఎగ్జామ్లో పేపర్ 2లో. అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు 8వ శతాబ్దంలో, విశిష్టాద్వైతం రామానుజులు 11వ శతాబ్దంలో. సో నెక్స్ట్ ఒకసారి చూసుకోండి ఇవన్నీ. మరాఠీ భక్తి గీతాలు అభంగులు, పదకవిత పితామహుడు అన్నమయ్య, హరే కృష్ణ మంత్రం చైతన్య మహాప్రభు, దాశరథి శతకం కంచర్ల గోపన, రామ్చరిత్ మానస్ తులసిదాస్. నామ్గర్ పేరుతో మందిరాలు ఎవరంటే అస్సాంలోని శంకరదేవుడు. సో ఇక్కడ గురునానక్ గురించి కూడా ఇవ్వడం జరిగింది, ఆయన ఎక్కడ జన్మిస్తాడు. సో కర్తార్పూర్లో డేరా బాబానాక్ కేంద్రం స్థాపిస్తాడు. బోధనల సారాన్ని నామ్, దాన్, ఇప్స్నాన్ అనేవారు. ఇప్పుడు నామ్ జప్న, కీర్త్కర్ణ, వంద్ భుక్న అని అంటున్నారు, చూసుకోండి. ఇది ఇస్లాం మతం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి మహమ్మద్ ప్రవక్త గురించి. సో మొదటి మసీద్ భారత్లో చర్మన్లో ఉంది, కేరళలో. పవిత్ర గ్రంథం వీళ్ళది ఖురాన్. అలాగే ఇది ఇంపార్టెంట్, శిక్షణకు సూఫీలు సూచించిన మార్గాలు ఏందని జిక్ర్, సామ, రక్స్, నీతి కథాలు చర్చించడం, ప్రాణాయామం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఇది అడుగుతాడు ఇది. అలాగే ఇక్కడ మెయిన్ ప్రముఖ బోధకులు సూఫీలలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి నోట్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అడగవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి, వీళ్ళు సూఫీలలో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు, వాళ్ళ పేరు ఏంది అడగవచ్చు. సో నెక్స్ట్ క్రైస్తవ మతం గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు గురించి పవిత్ర గ్రంథం బైబిల్, సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ చెన్నైలో 1523లో నిర్మించారు.
సో ఇండియన్ హిస్టరీ నుంచి ఈ పాయింట్స్ మీకు కన్ఫ్యూజ్ ఉండొద్దని ఒకటే దగ్గర రాయించడం జరిగింది. వివిధ సంస్థలు, సభలు, స్థాపకులు. ఇక్కడ సంస్థ ఏది, ఏ సంవత్సరంలో స్థాపించారు, వాళ్ళ యొక్క స్థాపకులు ఎవరో మనకు 122 బిట్లో చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇదైతే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్ 1815. సో ఇక్కడ మెల్లమెల్లగా చూడండి, ప్రతిదీ కూడా భారత పునరుజ్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ మనకు 1772లో జన్మిస్తాడు. తత్వబోధిని, ప్రార్థన సమాజం, ఆది బ్రహ్మ, భారతీయ బ్రహ్మ సమాజాలు, నియో సమాజాలు, ఆర్య సమాజాలు, సో స్వామి దయానంద సరస్వతి గురించి కూడా సత్యాత్ ప్రకాష్ రచించాడు. 1883లో దయానంద ఆంగ్ల వేదిక స్థాపిస్తారు. దివ్యజ్ఞాన సమాజం మేడం బ్లావెట్స్కి, సత్యశోధక్ సమాజ్, దీనబంధు సార్వజనిక సభ జ్యోతిబాబులే, గులాంగురి రచిస్తాడు. రామకృష్ణ మిషన్ గురించి కూడా వివేకానంద గురించి. సో చాలా ఇంపార్టెంట్ అవి. 123లో మనం మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో స్థాపిస్తాడు. ఇదే అలీగఢ్ విశ్వవిద్యాలయంగా మారింది. అలాగే ఏసియాటిక్ సొసైటీని విలియం జోన్స్ 1784లో ప్రారంభించాడు. నెక్స్ట్ శారదా చట్టం 1929 మహిళల వివాహ కనీస వయసుని 14 సంవత్సరాలకు పెంచింది ఈ చట్టం. ఆ తర్వాత 78లో 18 ఇయర్స్ని మగపిల్లలకు 21 ఇయర్స్కి పెరగడం జరిగింది. సో ఇక్కడ సతీసహగమన నిషేధ చట్టం 1929. అలాగే వితంతు పునర్వివాహ అనుమతిస్తూ చట్టం 55లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి, పైనది రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల. తొలిసారి కలకత్తాలో వివాహం జరిగింది 1856లో, ఈ ప్రీవియస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ములిమే నిస్వాన్ పత్రికని మొహిబ్ హుస్సేన్ స్థాపిస్తాడు. అలాగే పూణేలో జ్యోతిబాపులే మొట్టమొదటి పాఠశాల స్థాపిస్తాడు 1848లో. మొదటి ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి ఉంటుంది. రాత్రి పాఠశాలలు కూడా స్థాపించారు. అలాగే స్త్రీ పురుష్ తులనా గ్రంథం 1882లో తారాబాయి షిండే మనకు రచిస్తుంది. సో ఇది 125లో చూసుకోండి ఒకసారి. సో అలాగే 126లో శారదా సదన్, పూనా సేవా సదన్ పండిత రామాబాయి రన్నడే స్థాపిస్తుంది. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, ఇవైతే చాలా ఇంపార్టెంట్. కందుకూరి వీరేశలింగం 1905 హితకారిణి సంస్థ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయి నవరోజీ. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా, అన్నీ కూడా ఇంపార్టెంటే చూసుకోండి. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా, ఐఎన్సి, జగన్మిత్ర మండలి, ఆది హిందూ ఉద్యమం 1906 భాగ్యరెడ్డి వర్మ. అలాగే ఒకే మతం ఒకే దేవుడు అన్నది ఇజువా కులస్తులతో శ్రీనారాయణ గురు, ధర్మ పరిపాలన యోగం ఆయన చేస్తాడు. సో ఇక్కడ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. నేషనల్ లిబరల్ పార్టీ ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. సో మీరు చూస్తుంది 128 అనేది ఒకటే బిట్, కానీ ఇందులో చూసుకోండి ఎన్ని బిట్స్ ఉన్నాయో. నేషనల్ లిబరల్ పార్టీ ఒకటి, హోమ్ రూల్, ఖిలాఫత్ ఉద్యమం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ ఒకటే బిట్లో దాదాపు 6 నుంచి 7 బిట్లు కవర్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ మొత్తంలో 200 బిట్లు ఉంటే ఒకదాని నుంచి 5 బిట్స్ అనుకున్నా కానీ దాదాపు 600 నుంచి 700 బిట్స్ ఈ ఒక్క పీడిఎఫ్లోనే ఉంది. అందుకనే చెప్తున్నాను, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ డిఎస్సి కానీ ఎవరైనా వెళ్ళే ముందు ఒకసారి చదువుకొని వెళ్తే ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 మినిమం 2 నుంచి 3 మార్కులు అయితే ఈజీగా వస్తాయి. మీరు చదువుకునే విధానంతో జస్ట్ ఒకసారి పీడిఎఫ్ చూసుకుంటే రివిజన్ లాగా అలాగే స్కోరింగ్ కూడా అవుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఇది. సో ఇదివరకు జరిగిన పేపర్ 2లో కూడా 20 నుంచి 30 మార్కులు వచ్చాయని అభ్యర్థులు తెలియజేశారు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి. సో 128 బిట్ చూసుకోండి. అంబేద్కర్ స్థాపించిన సంస్థలు, పార్టీల గురించి కూడా ఇక్కడ ఇయర్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం కూడా ఉంది ఇందులో, హోమ్ రూల్ లీగ్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 129లో మనం చూసుకుంటే పోర్చుగల్ రాజు ఇమ్మాన్యుయల్ II వాస్కోడి గామాని సముద్ర అన్వేషణకు పంపిస్తే 1498 మే 10 కేరళలోని కాలిఘట్ చేసుకొని భారత్కి సముద్ర మార్గం కనుగొంటాడు. సో ఇక్కడ 130 బిట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యూరోపియన్లు వాళ్ళ యొక్క ఆగమనం ఎప్పుడు, మొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు ఒకటే దగ్గర రాయడం జరిగింది. మనకు టెక్స్ట్ బుక్లో చూసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. సో మీకు ఈజీగా ఉండేలా వాటన్నింటిని సేకరించి ఇట్లా ఒకటే దగ్గర రాయడం జరిగింది. సో మీరు చూసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. జతపరచులాగా కూడా అడగచ్చు దీన్ని. ఒకసారి చూసుకోండి, ఇది వీలైతే నోట్ కూడా చేసుకోండి. 100% ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం 131. పోర్చుగల్ రాజు అయిన 2వ జాన్ బార్తలోమియో డియాజ్ని 1487లో భారత్కి సముద్ర మార్గ అన్వేషణకు పంపిస్తాడు. ఆఫ్రికా అగ్రానికి చేరుకొని దానికి తుఫాన్ల అగ్రం అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని గోవాలో స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఎందుకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ పెట్టాడనంటే ఆయన మనకు యూరప్ నుంచి వచ్చేటప్పుడు ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి ఇండియాకి. సో అట్లా రారాదు మధ్యలో. సో చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు ఆఫ్రికా యొక్క కింది పార్ట్లో మనకు తీవ్రమైన అలజడులు సముద్రంలో, సో దాటలేకపోతాడు. అందుకనే దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఒక పేరు పెట్టేస్తాడు. సో అక్కడ మంచి హోప్ అంటే మంచి ధైర్యం ఉంటే తప్పితే ముందుకు వెళ్ళలేమని ఒక అర్థంతో ఆ అగ్రానికి అట్లా పెట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనకు వాస్కోడిగా వచ్చి దాని ప్రకారం కొంచెం దూరంకి వెళ్ళొచ్చి మనకు తర్వాత మార్గం కనుక్కుంటాడు. సో నెక్స్ట్ 132లో పోర్చుగీస్ వారు ఇందులో చూసుకుంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీ చేస్తాడు. ఆల్ఫాన్సో డి అల్బుకర్ 1510లో శ్రీకృష్ణదేవరాయల సాయంతో బీజాపూర్ రాజైన యూసుఫ్ ఆదిల్ షాని చంపి గోవాను పొందుతాడు. సో ప్రతిగా మనకు దేవరాయలకి గుర్రాలు ఇస్తాడు. డొమింగో ఫేజ్ న్యూనిస్లు కూడా ఈయన కాలంలో వస్తారు.
సో ఈ పోర్చుగీస్ వారిని నెహ్రూ ఆపరేషన్ విజయ్ పేరుతో 1961లో యుద్ధం చేసి పోర్చుగీస్ వారిని భారత్ నుంచి తరిమేశారు. సో ఇండియాకి మొదటిసారిగా వచ్చింది, చివరిగా వెళ్ళిపోయింది పోర్చుగీస్. ఎక్కువ కాలం ఉన్నది వీళ్ళే. సో నీ రాజ్యం అంతా బ్రిటిష్ వాళ్ళు చేశారు. సో డచ్ వాళ్ళ గురించి చూస్తే 1605లో మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతి పొంది మచిలీపట్నం స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. 1759లో బెంగాల్లో బ్రిటిష్ వారి తోటి చెన్సరా బేదరా యుద్ధం చేసి రాబర్ట్ క్లైవ్తో ఓడిపోతారు. ఇండోనేషియా వాళ్ళు వెళ్ళిపోతారు. మొదలు వెళ్ళిపోయింది వీళ్ళే డచ్ వాళ్ళు. అయితే నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళది స్టార్ట్ అవుతుంది కథ చూడండి. 135 రెండవ ఎలిజబెత్ 1600 డిసెంబర్ 31న గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండియాని ఏర్పాటు చేస్తుంది. దీనికి మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని పేరు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటారు దీన్ని. లండన్లో కేంద్రంగా ఉంటుంది. ఈ సమయంలో అక్బర్ మొఘల్ సుల్తాన్గా ఉంటాడు. ఇప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ స్టార్ట్ అవుతుంది. 1608లో విలియం హాకిన్స్ సెక్టార్ నౌక మీద ఇండియా వచ్చి జహంగన్ అనుమతితో సూరత్లో మొదటి స్థావరం, అంటే బ్రిటిష్ వాళ్ళది మొదటి స్థావరం ఇదే. విలియం హాకిన్స్ వస్తాడు హెక్టర్ నౌక మీద. ఆ తర్వాత హిప్పన్ అనే వ్యక్తి 1611లో గ్లోబ్ అనే నౌక మీద వస్తాడు. అక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతి పొంది మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. సో స్టార్ట్ అయింది అన్నమాట ఇక ఇక్కడ నుంచి. సో బ్రిటిష్ ప్రెసిడెన్సీలో మొన్న అడిగిండే ఎగ్జామ్లో పేపర్ 2లో మద్రాస్లో సెయింట్ జార్జ్ కోర్ట్ ఉంది, 1684లో కట్టారు. బెంగాల్లో ఫోర్ట్ విలియం 1773లో, బొంబాయిలోనే సెయింట్ డేవిస్ కోట 1818లో కట్టడం జరిగింది. చూసుకోండి అది. నెక్స్ట్ 14వ లూయి ఆర్థిక మంత్రి జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ 1664లో ఈయన ఫ్రెంచ్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశాడు. 1668లో ఫ్రాంకోయిస్ కారన్ ఔరంగజేబ్ అనుమతితో సూరత్లో మొదటి స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది మన ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్ణాటక యుద్ధాలు వరుసగా 139, 140, 141 వరకు కూడా ఉన్నాయి. సో ఏ విధంగా జరిగాయి అనేది కూడా ఇక్కడ ఉంది. సో మరి మొదటి కర్ణాటక యుద్ధం 44 to 48 జరుగుతుంది. ఇయర్ కూడా ఇంపార్టెంట్. యూరోప్లో ఆస్ట్రియా రాజు ఆరో చార్లెస్ మరణిస్తాడు. మరి అక్కడ ఆయన మరణిస్తే మనకెందుకు యుద్ధం అంటే, ఆస్ట్రియాలో కూడా సింహాసనం కోసం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మన దేశంలో తిష్టేసారు. అక్కడ వాళ్ళకు ఆ రాజ్యం కావాలి కాబట్టి ఆ యుద్ధాన్ని మన ఇండియాలో కొనసాగించుకున్నారు వారసత్వ యుద్ధంగా. మరి రెండో కర్ణాటక యుద్ధం అంటే 49 to 54. ఇక్కడ మన దేశంలో స్వదేశీ సంస్థానాల మధ్య యుద్ధాలు జరిగితే వీళ్ళు ఎంటర్ అయ్యి ఒక్కో సంస్థానానికి బ్రిటిష్ వాళ్ళు, ఇంకో సంస్థానానికి ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ ఆర్ఘట్లో దోస్తలి ఉంటాడు. ఆయన తర్వాత ఆయన అల్లుడు చాందా సాహెబ్ వస్తాడు. ఇక్కడ హైదరాబాద్లో నిజాముల్ ముల్క్ ఉంటే ఆయన కుమారుడు నాజర్ జంగ్ వస్తాడు. సో కానీ చాందా సాహెబ్ రావద్దని మహమ్మద్ అన్వరుద్దీన్కి ఉంటుంది, నాజర్ జంగ్ రావద్దని ముజఫర్ జంగ్ ఉంటుంది. సో ఈ మహమ్మద్ అన్వరుద్దీన్ బ్రిటిష్ సపోర్ట్ తీసుకుంటాడు. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మహమ్మద్ అన్వరుద్దీన్కి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చాందా సాహెబ్ ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని అటు ఆర్కాట్లో వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు. ఇటు హైదరాబాద్ వచ్చేసరికి నాజర్ జంగ్ ఏమో బ్రిటిష్ సపోర్ట్ ఉంటుంది. సో ముజఫర్ జంగ్ అబ్సల్యూట్లీ ఫ్రెంచ్ సపోర్ట్ తీసుకొని వీళ్ళకి ఇటు యుద్ధం జరుగుతుంది. ఇండైరెక్ట్గా ఇక్కడ కర్ణాటక యుద్ధాలు జరిగినాయి అన్నమాట. అలాగే 64లో ఇదే యుద్ధంలో ఆర్కాట్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ ఖాన్ని ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడించేస్తుంది. ఇక్కడ అన్వరుద్దీన్ ఉన్నాడుగా బ్రిటిష్ సపోర్ట్ తీసుకున్నది. చాందా సాహెబ్కి సపోర్టివ్గా ఫ్రెంచ్ వాళ్ళు యుద్ధం చేసి ఈ మహమ్మద్ అన్వరుద్దీన్ ఓడిస్తారు. సో ఇది మనకు 2017 TRTలో అడిగిన క్వశ్చన్. మూడో కర్ణాటక యుద్ధం చూసుకోండి. ఇక్కడ వలసలు స్థాపించే విషయంలో ఫ్రెంచ్ల మధ్య సప్తవర్ష సంగ్రామం జరుగుతుంది. 7 సంవత్సరాలు జరుగుతుంది ఇది. 1760లో వనవాసి యుద్ధంలో ఫ్రెంచ్ ఓడిపోతుంది. పారిస్ సంధితోటి ఇండియా నుంచి వలసల్ని విరమించుకుంటుంది మూడో కర్ణాటక యుద్ధంలో. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం 57 జూన్ 23న జరిగింది. సిరాజుద్దౌలాకి బ్రిటిష్ వారికి మధ్య. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ కుట్ర పని బ్రిటిష్కి సపోర్ట్ ఇస్తాడు. సిరాజుద్దౌలా గొప్ప రాజే మన ఇండియాలో, కానీ ఆయన యొక్క సైన్యాధిపతి మీర్ జాఫర్ కుట్రతోటి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల సిరాజుద్దౌలా ఒకంత నిశ్చేష్టుడైపోతాడు, ఓడిపోవడం జరుగుతుంది. మొట్టమొదటి దోఖేబాజీ ఎవరంటే ఇండియాలో మీర్ జాఫర్, గుర్తుంచుకోండి. సో బక్సార్ యుద్ధం 1764 అక్టోబర్ 22 నాడు బ్రిటిష్కి నవాబుల కూటమికి. ఈ కూటమిలో ఎవరెవరు ఉన్నారో, బ్రిటిష్ తరపున ఎవరెవరు పాల్గొన్నారో, కూటమిలో ఎవరెవరు ఉన్నారో కూడా ఇక్కడ రాయడం జరిగింది, చూడండి ఇంపార్టెంట్. నెక్స్ట్ 144 ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడి రాజ్యాలని కోల్పోయింది ఎవరెవరు అనేది ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి ఇది. సో నెక్స్ట్ బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కి మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పించాడు. సో ఇక్కడ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఏమేమి ఉన్నాయి, మొదటి, రెండవ, మూడవ, నాలుగవ ఇక్కడ రాశాను ఇయర్స్ వైజు, చూసుకోండి 145 బిట్లో. అలాగే 146లో కూడా ఇక్కడ ఆంగ్ల మరాఠా యుద్ధాలు కూడా ఎప్పుడెప్పుడు జరిగాయో రాయడం జరిగింది, అడగవచ్చు ఇయర్ వైజు చూసుకోండి. కూడా మరాఠీ పీష్వాల కాలక్రమం ఏ విధంగా ఉందో ఇక్కడ రాయడం జరిగింది, చూడండి. బాలాజీ విశ్వనాథ్ మొదటి బాజీరావు, బాలాజీ బాజీరావు, మొదటి మాధవరావు, నారాయణరావు, గంగాబాయి, రెండవ మాధవరావు, చివరికి రెండవ బాజీరావు. అది 146లో చూసుకోండి. అది 147లో ఆంగ్లో సిక్ యుద్ధాలు రాయడం జరిగింది, 2 ఇయర్ వైజ్ గుర్తుంచుకోండి అది. సో నెక్స్ట్ 148 ఇప్పటి నుంచి మనం బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఎవరెవరు ఉన్నారు మనం చూసుకోవచ్చు. వైస్ రాయ్స్, గవర్నర్ జనరల్స్,
సో ఇక్కడ చూసుకుంటే గవర్నర్ జనరల్స్ వైస్రాయ్ గురించి చూస్తే బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. మీకు ఈజీ ఉండేలా ఒకటే దగ్గర రాయడం జరిగింది. సో ఇప్పుడు రాబోయే బిట్స్ అన్ని గవర్నర్ జనరల్స్ వారి కాలంలో జరిగిన ముఖ్యమైన విషయాలన్నీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బిట్స్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అవి. ఈజీగా సులభంగా ఉండేలా ఒక దగ్గర రాయడం జరిగింది. ఒకసారి చూడండి. వారన్ హేస్టింగ్స్ భారత ఫస్ట్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్గా చూడవచ్చు. భారత్కి సంబంధించి ఫస్ట్ బెంగాల్ ఉంటుంది కదా, వారన్ హేస్టింగ్స్, తర్వాత భారత్కి విలియం బెంటింగ్. ఫస్ట్ గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్ అంటే 1911లో లార్డ్ కానింగ్ అవుతాడు. అంటే మన అక్కడ కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మారిన తర్వాత వైస్రాయ్ వ్యవస్థ వస్తుంది, కానింగ్ అవుతాడు. భారత్కి చిట్ట చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్. మరి స్వతంత్ర భారతానికి ఫస్ట్ అండ్ లాస్ట్ భారతీయ గవర్నర్ జనరల్. అంటే ఈ గవర్నర్ జనరల్ పదవులు ఉండవు ఇక, ఫస్ట్కి లాస్ట్ ఆయననే, సి రాజగోపాల్చారి. సో ఫస్ట్ వారన్ హేస్టింగ్స్ ఉంటాడు కదా, సో ఆయన కాలంలో ఏమేమి జరిగినాయి ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూడండి. 73, 74 ఉంటాడు, మళ్ళీ 74 to 85 ఉంటాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం వస్తుంది. దీని ప్రకారం 74లో సుప్రీంకోర్టు కడతారు. 1784లో పిట్స్ ఇండియా చట్టం అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క గవర్నర్ జనరల్ వాళ్ళ కాలంలో జరిగిన ముఖ్యమైన పాయింట్స్ అన్ని రాయడం జరిగింది. డెఫినెట్గా మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకుంటే అక్కడక్కడ ఉంటాయి, ఒకటే దగ్గర రాయడం జరిగింది. సులభంగా ఉంటుంది, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. డెఫినెట్ క్వశ్చన్ ఇది. కారణవాలిస్ 85 to 93 జమీందారీ చట్టంని తీసుకొస్తాడు 1793లో. జాన్షోర్ రూపకల్పన దీనికి. సివిల్ సర్వీసెస్ పితామహుడిగా కారణవాలిస్ని పిలుస్తాడు. చూడండి, ఒక్కొక్క గవర్నర్ జనరల్ వారికి రాయడం జరిగింది. తర్వాత లార్డ్ వెల్లస్లీ 98 to 05, 1805 సైన్య సహకార పద్ధతి 1798లో తెస్తాడు. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ విలియం బెంటింగ్ సతీసహగమన నిషేధ చట్టం 1829లో తెస్తాడు. 1835లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాడు విలియం బెంటింగ్. సో ఏ క్వశ్చన్ వచ్చినా ఇంపార్టెంట్ ఆన్సర్ చేసేలా ఉంటాయి బిట్స్. డలౌజీ 48 to 56 ఉంటాడు. అదే 48లో రాజ సంక్రమణ సిద్ధాంతం తెస్తాడు. 1853లో బాంబే తానికి ఫస్ట్ రైల్వే లైన్ వేపిస్తాడు 34 కిలోమీటర్స్తో. అలాగే 1854లో వుడ్స్ డిస్పాచ్, 1856లో వితంతు పునర్వివాహ చట్టం తెస్తాడు డలౌజీ. ఆ తర్వాత లార్డ్ కానింగ్ చూసుకోండి, ఫస్ట్ వైస్రాయ్ అయిన 56 నుంచి 62 వరకు ఉంటాడు. 1857లో 3 విశ్వవిద్యాలయాలు ఈయన కాలంలో స్థాపించడం జరుగుతుంది. 1857 తిరుగుబాటు కూడా ఈయన కాలంలోనే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ లార్డ్ రిప్పన్ 1880 to 84 వరకు ఉంటాడు. 1881లో మొట్టమొదటిసారి దశాబ్ద లెక్కలు, జనాభా లెక్కలు ఈయన కాలంలోనే జరిగాయి. ఇంపార్టెంట్. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని కూడా అంటారు. 82లో తీసుకొస్తాడు దీన్ని. హంటర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తాడు. తర్వాత లార్డ్ కర్జన్ 1899 to 1905 బెంగాల్ విభజన జరుగుతుంది ఈయన కాలంలో. 1905లో యూనివర్సిటీ చట్టాన్ని 1904లో తీసుకొస్తాడు. సో ఇంకా చాలా ఉంటాయి వీరి కాలంలో జరిగినాయి. వాటన్నింటికి మీకు కావాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, గవర్నర్ జనరల్స్ 2 పార్ట్లుగా. సో మన ఛానల్లో ఉంది, చూడండి. దీనికి కావాల్సిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ది. అలాగే మింటో 2 1905 to 1910 ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈయన స్థాపిస్తాడు పూణేలో. 1908లో మింటో మార్లే సంస్కరణలు వస్తాయి. ఈయన పేరు మింటో, ఆయనకు సంబంధించి గవర్నర్ మార్లే, వీళ్ళ ఇద్దరు పేర్లతోటి సంస్కరణలు చేస్తారు 1909లో. అలాగే సూరత్ ఐఎన్సీ మీటింగ్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఈ టైంలోనే ఇక్కడనే మితవాదులు అతివాదులు విడిపోతారు 1907లో ఈయన టైంలోనే. హార్డిన్స్ 2 1910 to 16లో ఉంటాడు. 1911లో ఢిల్లీ దర్బార్ జరుగుతుంది ఈయన కాలంలో. అప్పుడే రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు చేస్తారు. బెంగాల్ ప్రెసిడెన్సీ ఏర్పడుతుంది 1911లో ఈయన టైంలో. తర్వాత చెమ్స్ఫర్డ్ చూసుకోండి. చెమ్స్ఫర్డ్ చట్టం, రౌలట్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఉదంతం, సహాయ నిరాకరణ ఉద్యమం, అతివాదులు మితవాదులు కలిసిపోడు, ముఖ్యమైన సంఘటనలన్నీ చెమ్స్ఫర్డ్ కాలంలో జరుగుతాయి. ఉద్యమాలు కానీ అతివాదులు మితవాదుల యూనిటీ కానీ ఈయన కాలంలో జరుగుతాయి. 1919 రౌలట్ చట్టం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా. సహాయ నిరాకరణ ఉద్యమం చెమ్స్ఫర్డ్ టైంలో జరుగుతాయి, చూసుకోండి. ఇర్విన్ టైంలో సైమన్ కమిషన్ వస్తుంది 1928లో. ఈయన పూర్ణ స్వరాజ్ తీర్మానం, దీపావళి డిక్లరేషన్ 1929లో ఈయన కాలంలోనే. శాసనోల్లంఘన ఉద్యమం, అలాగే 1931 మార్చ్ 5 గాంధీ ఇర్విన్ ఉడంబడిక. అలాగే గాంధీ మనకు ఉప్పు సత్యాగ్రహం 1930లో మార్చిలో స్టార్ట్ చేస్తాడు కదా. దండి నుంచి సబర్మతి నుంచి దండి వరకు 78 రోజుల పాటు దాదాపు 2,500 కిలోమీటర్లు ఒకసారి చూసుకోవచ్చు. ఇది మనకు ఉప్పు సత్యాగ్రహం కూడా లార్డ్ ఇర్విన్ టైంలోనే జరుగుతుంది. ఆ తర్వాత వేవెల్, బ్రిటన్ కింగ్ అట్లీ ఈయన టైంలోనే వస్తాడు. 1947 ఫిబ్రవరి 20న స్వతంత్రం ఇవ్వనున్నట్లు ప్రకటిస్తాడనమాట. రాడు కానీ ప్రకటిస్తాడు. 1946 ఆగస్టు 16 ముస్లిం లీగ్ ప్రత్యక్ష పోరాట దినం జరుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మొన్న అడిగాడు. మౌంట్ బాటన్ మనకు చివరిలో ఉంటాడు. స్వతంత్రం వస్తుంది. గాంధీ హత్య ఈయన టైంలో జరుగుతుంది. విభజన జరుగుతుంది, దేశ విభజన. ఇది చూసుకోండి. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి సిపిసి, ఐపీసీ, సిఆర్పిసి చూసుకోండి. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ సంవత్సరం ఇక్కడ రాయడం జరిగింది. హైకోర్టు చట్టం కూడా లార్డ్ కానింగ్ టైంలో, ఇక్కడ చూసుకోండి, ఇయర్స్ ఇంపార్టెంట్. అలాగే 157లో ఫ్యాక్టరీ చట్టాలు ఒక దగ్గర రాయడం జరిగింది. ఎవరి కాలంలో ఎప్పుడు చేయబడ్డాయి.
చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. ఇక్కడ నంబర్ రాశానంటే ఆ నంబరు మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ, ఆరవ ఫ్యాక్టరీ చట్టాలు అన్నమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. అలాగే 158లో 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటంటే ఈ మంగల్ పాండే తుపాకీ తూట కొరకడానికి లెఫ్టినెంట్ బాగ్ని చంపేస్తాడు 1857 మార్చి 29న. విపరీతమైన ఈ జాతీయ అహంకారాన్ని వాళ్ళ యొక్క మనకు బ్రిటిషుల నిరంకుశత్వాన్ని తాళలేక మంగల్ పాండే ఎదురు తిరుగుతాడు. సో అందుకని ఆయనని ఏప్రిల్ 18, 1857న ఉరిదీస్తారు. అలాగే 1857 మే 8న మీరట్లో 80 మంది సిపాయిల బందీ అవుతుంది. ఇక మనకు మే 10న సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఢిల్లీ వైపు కదులుతారు, అక్కడ బహదూర్ షాని రాజుగా ప్రకటించుకోవడానికి. సో ఈ బ్రిటిష్ కంటే మొఘలుల పాలన బాగుంది, వాళ్ళే మా రాజుగా ఉండాలని అక్కడికి వెళ్తారు. సో మీరట్ల బందీ అయిన వారిని విడిపించి ఢిల్లీ చేరుకొని ఎర్రకోటలో మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా జాఫర్ని చక్రవర్తిగా మే 11 నాడు ప్రకటించుకుంటారు. ఈ తిరుగుబాటులో ఎవరెవరు పాల్గొన్నారు ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూడండి. పీష్వా దత్తపుత్రుడు నానాసాహెబ్ సైన్యాధిపతి ఎవరంటే తాంతియా తోపే. ప్రీవియస్ క్వశ్చన్. అవధ్ రాణి, ఝాన్సీ రాణి, ఒకసారి చూసుకోండి ఇది. సో ఈ సిపాయిల తిరుగుబాటు సమయంలో భారత సైన్యంలో ఆంగ్లేయులు కేవలం 45,000 ఉంటే మన సైనికులు 2,32,000. సో చూసుకోవచ్చు. 2వ బహదూర్ షా సైన్యాధికారి బక్త ఖాన్ బ్రిటిష్ అధికారి నికల్సన్ని చంపేస్తాడు. సో వీళ్ళు సిపాయిలంతా అటు సైడ్ వెళ్ళారు ఢిల్లీకి 2వ బహదూర్ షా దగ్గరికి. అప్పుడు రాజు ఈయననే, మొఘల్ రాజు, చివరి రాజు. సో ఈ బహదూర్ షా సైన్యాధికారి బక్త ఖాన్ ఏం చేస్తాడు, బ్రిటిష్కి ఎదురు తిరిగి ఆయన అధికారి అయిన నికల్సన్ని చంపేస్తే బ్రిటిష్ వారికి ఎదురు తిరగడం అంటే బాగా ఇది, నికల్సన్ మావునే చంపేస్తావా అని వాళ్ళు ఇగో హర్ట్ అయ్యి నికల్సన్ తర్వాత హడ్సన్ వచ్చి ఎర్రకోట మీద పెద్ద దాడి చేస్తాడు 1857 సెప్టెంబర్ 20న. ఆ 2వ బహదూర్ షాని బంధించేసి రంగూన్ జైల్లో పెడతాడు. ఆయన యొక్క కుమారులని శేషం మిగలకుండా బహదూర్ షాని కుమారులని చంపేస్తాడనమాట హడ్సన్. ఇప్పటికీ ఆ బుల్లెట్ మార్క్స్ అనేది మనం ఎర్రకోట మీద చూడొచ్చు అని చెప్తారు, చూడొచ్చు. అలాగే ఝాన్సీ దత్తపుత్రుడు దామోదర్రావు పేరుతో పాలన చేస్తే 1853లో డలౌసీ తెచ్చిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం 1853లో ఝాన్సీని ఆక్రమించుకుంటాడు. అయితే అప్పుడు 1858 మార్చి 24న సర్ హ్యూరోజ్ అనే అధికారిని ఝాన్సీ మీదకి పంపితే జానీ లక్ష్మీబాయి అక్కడ ఇతనితోటి వీరోచితంగా పోరాడి మరణిస్తుంది. సర్ హ్యూరోజే బిత్తరబోతాడనమాట లక్ష్మీబాయి వీరోచిత పోరాటానికి. సో ఆ తర్వాత తాంతియా తోపే ఉరిదీయబడతాడు. ఇయర్, డేట్ కూడా ఇంపార్టెంట్, మంత్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే అవధ్లో వజీర్ అలీ షా భార్య బేగం హజ్రత్ మహల్ పాలిస్తుంది. కాంపెబెల్ ఈ అవధ్ మీద దండెత్తితే ఆమె లేపాల్ వెళ్ళిపోతుంది. సో ఇది చూసుకోండి. బీహార్లో అక్కడ కున్వర్ సింగ్ ఉంటాడు, బీహార్ రుద్ర సింగం అంటారు. 90 ఏళ్ళ ముసలాయన కానీ బ్రిటిష్ వారిని ఎదిరిస్తాడు అక్కడ. అలాగే 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితాలు ఏమైందనంటే 58 నవంబర్ 1న అలహాబాద్లో లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణి ప్రకటన చదివాడు. దీని ప్రకారం ఈస్ట్ ఇండియా పాలన రద్దయిపోయి బ్రిటిష్ ఇండియా నేరుగా పాలిస్తుంది. గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారింది. ఎప్పటి నుంచో తమ రాజ్యాన్ని విస్తరించుకొని కొన్ని విధానాలు మార్పు చేద్దామనుకున్న బ్రిటిష్కి టైం దొరకలేదు. కానీ సిపాయిల తిరుగుబాటు వల్ల, దాన్ని అణచివేయడం వల్ల గొప్ప బూస్ట్ అనేది వచ్చింది వాళ్ళకి. దాంతో విచక్షణాధికారాలు రావడం వల్ల తమకు నచ్చినట్టు ఇంకా చేసుకున్నారు. సో బూమరాంగ్ అయిందన్నమాట సిపాయిల తిరుగుబాటు. ఈ వీడి సావర్కర్ సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అన్నాడు. నెహ్రూ భూస్వాముల పోరాటం అన్నాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ రాశాడు. సో మన హైదరాబాద్లో 57 తిరుగుబాటు కాలంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తుర్రేబాజ్ ఖాన్ పోరాడాడు. మౌలవి అలావుద్దీన్ సపోర్ట్ ఇచ్చాడు ఈయనకి. సో ఈ తుర్రేబాజ్ ఖాన్ వీళ్ళిద్దరూ కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేస్తే పాపం తుర్రేబాజ్ ఖాన్ని ఆంగ్లేయులు ఆ బ్రిటిష్ రెసిడెన్సీ కానీ ఉరి తీసేస్తారు. సో నెక్స్ట్ 1857 మే 10న మీరట్లో సైనిక తిరుగుబాటును ప్రారంభమైనప్పుడు హైదరాబాద్లో నవాబు నాజిరుద్దౌలా, ఈయన చనిపోతే అఫ్జల్ ఉద్దౌలా వస్తాడు. ఈయన ప్రధాని, వీళ్ళిద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు మద్దతుకు 57 తిరుగుబాటుకి. అందుకని ఈయనకి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదిస్తారు అఫ్జల్ ఉద్దౌలాకి. అణచివేయిన తర్వాత 1865లో సో మనోడు మన ప్రాంతంలో రాజు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, అంటే బ్రిటిష్ వారి నుంచి కాపాడుకోవడానికి, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మన భారతదేశానికి వెన్నుపోటు పొడిచాడు, స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందాడు. సో బ్రిటిష్ రెసిడెంట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. అంటే స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారిని రెసిడెంట్ అంటారు. అలాగే ముజఫర్ జంగ్ని దక్కన్ నవాబ్గా నియమించింది డూప్లే. ఇక్కడ ఉత్తర సర్కారులను అప్పగిస్తారు రాబర్ట్ క్లైవ్ కాలంలో. అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని ఆదివాసీ తిరుగుబాట్లు ఏమేమో ఇంపార్టెంట్వి ఒకటే దగ్గర రాయడం జరిగింది. మనం ఇవి 8th నుంచి 10th క్లాస్ వరకు 9th క్లాస్లో అధికంగా ఉంటాయి. ఈ గిరిజన తిరుగుబాట్ల గురించి ఒకటే దగ్గర రాయడం జరిగింది, ఒకసారి చూడండి. టిల్కామాంజీ, కోలీలు, బిల్లులు, రామోసీలు, అహోంల తిరుగుబాటు ఎక్కడెక్కడ జరిగాయి ఇయర్స్ కూడా రాయడం జరిగింది, నోట్ చేసుకోండి. ఇక్కడ కింద కూడా కాశీ, కోండ్ల, సంతాళ్ళ తిరుగుబాటు సో ఇక్కడ రాయడం జరిగింది చూసుకోండి. సంతాల్ అనేది జార్ఖండ్లో జరుగుతుంది, ఇంపార్టెంట్ ఇవి తిరుగుబాట్లు. సో సంతాళ్ళకు నాయకులు సిద్ధు కన్హో చాంద్ 15,000 మంది సంతాళ్ళు చంపబడ్డారనమాట జార్ఖండ్ ప్రాంతంలో తిరుగుబాటు కాలంలో. నెక్స్ట్ ముండాయిల తిరుగుబాటు, బీర్సా ముండా గురించి ఇది
1890 నుంచి 1900 మధ్యలో జార్ఖండ్, బీహార్లో జరుగుతుంది. ఇది మూండా ఆదివాసుల సంప్రదాయ వ్యవసాయ పద్ధతి మనకు కుంతుకట్టి ఉంటుంది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు తొలగిస్తే ఉద్యమం చేస్తారన్నమాట వీళ్ళు. సో అలాగే ఓరాన్ల తిరుగుబాటు జాత్రో భగత్ నాయకుడు, కుకీల తిరుగుబాటు మణిపూర్లో జరుగుతుంది, రాణి గైడెన్ల నాయకురాలు. సో ఇప్పటికీ అక్కడ కుకీలకు ఇంకో తెగకు మధ్య విపరీతమైన శత్రుత్వం ఉంది. మనం మణిపూర్ సంఘటనలు చూసాం. అలాగే రంపా విప్లవం 22 to 24 అల్లూరి సీతారామరాజు గురించిన ఇక్కడ ఆయన గురించి ఎక్కడ పుట్టాడు, ఆయన యొక్క తండ్రి ఎవరు రాయడం జరిగింది. సో ఆయన ఎందుకు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేస్తాడంటే 1882 మద్రాస్ అటవీ చట్టం అనేది స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధిస్తుంది. దాని వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాడు. రహస్య స్థావరాన్ని పెద్దగడ్డపాడులు ఏర్పాటు చేసుకుంటాడు. మిరపకాయ టపాతో అల్టిమేటం జారీ చేసి అక్కడ చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద 1922 సెప్టెంబర్ 22న దాడి చేస్తాడనమాట. సో రూథర్ఫోర్డ్ అల్లూరి సహచరుడు మల్లుదూరని ఎరగవాడి అల్లూరిని బంధించేస్తాడు. సో ఈ మేజర్ గుడాల్ అల్లూరిని మనకు May 7, 1924 నాడు కాల్చి చంపుతాడు మంపానే ప్రాంతంలో. సో ఇది అల్లూరి గురించి. నెక్స్ట్ గోండ్ల గురించి కూడా, ఆయన గోండ్ల తిరుగుబాటుకి నాయకుడు కొమరం భీం. ఆసిఫాబాద్ జిల్లాలో సంకేపల్లిలో జన్మిస్తాడు. 15 years ఏజ్లో కెరమెరి మండలం సుర్దాపూర్కి వలస వెళ్తాడు. సంకేపల్లిలో విపరీతమైన నిజాంల తాకిడిని తట్టుకోలేక తనను భూమిని ఆక్రమించిన నిజాం ఇన్ఫార్మర్ సిద్దికిని చంపేస్తాడు భీం. చంపేసి అక్కడి నుంచి అస్సాం వెళ్ళిపోయి టీ తోటలలో పనిచేస్తాడు. అక్కడ మిత్రుడు కొమరం సూర్ ద్వారా గ్రామ విషయాలు తెలుసుకునేవాడు, అక్కడ ఇక్కడ ఏమేం జరుగుతుందని ఇన్ఫార్మర్ ద్వారా. అలాగే నిజాం వసూలు చేసే బంబ్రాం ధూపపెట్టి పన్నులకు వ్యతిరేకించి జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని కొమరం భీం ఇస్తాడనమాట. చివరికి నిజాం సైన్యాలతో పోరాడుతూ 1940 అక్టోబర్ 21న బాబేజరీ వద్ద మరణిస్తాడు. ప్రస్తుతం బాబేజరీ నుంచి కొంచెం దూరంలో ఉన్న జోడేఘాట్లో కొమరం భీం స్మారక చిహ్నం మ్యూజియం అనేది ఉంది అన్నమాట. చాలా గొప్ప ప్రాంతం కిరమెరి. ఇక్కడ చూసుకోండి నిజాం గురించి, నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం గురించి ఆ పుట్టిన గడ్డ తెలుసుకోవాలి మనం. అలాగే బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన కొన్ని సివిల్ తిరుగుబాట్లు ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాయడం జరిగింది. కట్టబొమ్మన్ సన్యాసుల తిరుగుబాటు. ఇక్కడ కట్టబొమ్మన్ గురించి కూడా పంచకులరిచ పాలకుడిన జగవీర పాండే కట్టబొమ్మన్ కార్తేయ నాయకర్ ఈయన గురించి. పాయక తిరుగుబాటు, అలాగే కేరళ వర్మన్ తిరుగుబాటు. ఫెజర్సి రాజా అంటారు ఈ కేరళ వర్మన్ని. కొట్టాయం ప్రాంతానికి చెందినవాడు. ఆర్థర్ విల్లస్లీతో యుద్ధం చేస్తాడు. వేలుతంబి, కిత్తూరు చిన్నమ్మ, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగార్ల తిరుగుబాటు. ఇవన్నీ చూసుకోవాలి, ఇంపార్టెంట్ ఇవి. అలాగే బ్రిటిష్కి వ్యతిరేకంగా జరిగిన మహమ్మదీయ ఉద్యమాలు ఏందో ఇక్కడ రాయడం జరిగింది. సయ్యద్ అహ్మద్ బర్వేలి వహాబీ ఉద్యమం చేస్తాడు ఉత్తరప్రదేశ్ బరేలీలో, రాయ్బరేలీలో. ఒకసారి ఇది ఇంపార్టెంట్. దియోబంద్ ఉద్యమం మౌలానా హుస్సేన్ అహ్మద్, రషీద్ అహ్మద్ గంగూలీ వాళ్ళు చేస్తారు. హహ్రర్ ఉద్యమం కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేస్తాడు, దీంతో ఫేమస్ అవుతాడు ఈయన. అలాగే సిల్కులేఖల ఉద్యమం, అహ్మదీయ ఉద్యమం, అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన 75లో యూపీలో అలీగర్లో మహమ్మదీయన్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజ్ స్థాపిస్తాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరు దీనికంటే థియోడర్ బేక్. 1920లో యూనివర్సిటీగా మారింది ఇది. అలాగే సిక్కు మత ఉద్యమాలు కొన్ని చూసుకోండి. నిరంకారి ఉద్యమం, కూకా ఉద్యమం, నాంధారి ఉద్యమం, అకాలీ ఉద్యమం. అకాలీ ఉద్యమం 20 to 25 మధ్యలో జరుగుతుంది. కరక్ సింగ్, కర్తార్ సింగ్ నాయకులు. శిరోమణి అకాలీదళ్ పార్టీ ఉంది కదా, అది ఈ ఉద్యమం నుంచే వచ్చింది. మన వెనుకబడిన తరగతుల ఉద్యమాలు చూసుకుంటే పల్లీల ఉద్యమం తమిళనాడులో, సత్యశోధక్ సమాజ్ ద్వారా జ్యోతిరావు బాపులే, నాయర్ ఉద్యమం. ఇక్కడ ఈ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ప్రతిదీ చదవడానికంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు నోట్ చేసుకోండి, డెఫినెట్గా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడం జరిగింది, ఏది కూడా నెగ్లెక్ట్ చేసే అంశం లేదు ఇక్కడ. జస్టిస్ ఉద్యమం చూసుకోండి. అలాగే యజవల ఉద్యమం, నాడార్ ఉద్యమం, వైకోం సత్యాగ్రహం కూడా ఇంపార్టెంట్, కేరళలో జరుగుతుంది. ఆత్మగౌరవ ఉద్యమం కూడా ఇంపార్టెంట్, తమిళనాడులో జరుగుతుంది. ఈవి రామస్వామి నాయకుడు దీనికి నాయకుడు. కుదియార్సు పేపర్ ఈయనదే. ద్రవిడ కజగం అనే పార్టీని స్థాపిస్తాడు. ఈయన బిరుదులు ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు పెరియార్. ఈయన శిష్యుడే ఆ ద్రవిడ కజగాన్ని ద్రవిడ మున్నైగ కజగంగా చేసి డిఎంకే పార్టీ స్థాపిస్తాడు. సో ఇది ఆత్మగౌరవ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ డిఎంకే. ఇంతకుముందు శిరోమణి అకాలీదళ్ పార్టీ. సో ఈ విధంగా 2 పార్టీలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మహార్ ఉద్యమం, గోపాల్ బాబా వాలింగేకర్. తర్వాత అంబేద్కర్ జననం చూసుకోవచ్చు. అంబేద్కర్ గురించి సోషల్ ఎంపవర్మెంట్ డేని మార్చి 20న జరుపుకుంటారు 1927లో. మహత్పట్టణంలో నీటి కోసం ఉద్యమం చేసేవడం వల్ల కమ్యూనిటీ సత్యాగ్రహం. అలాగే కొంకన్ ఉద్యమం చేస్తాడు, కోతి అనే జమీందారు వ్యవస్థ రద్దుకు. సో ఆ తర్వాత ఆది ఆంధ్ర ఉద్యమం, గూడూరు రామచంద్రరావు నాయకుడుగా. సో ఇప్పుడు 180 నుంచి మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ బిట్స్లలో వస్తాయి, ఒకసారి చూడండి. 1885 డిసెంబర్ 28న బాంబేలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో 72 మందితోటి, ఇందులో 4 తెలుగువారు, ఐఎన్సి స్టార్ట్ అయింది. అలెన్ అక్టానియన్ ఏవో హ్యూమ్ స్థాపిస్తాడు. మొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. ఈ ఐఎన్సి అనే పేరుని సూచించింది దాదాబాయి నౌరోజీ. ఫస్ట్ ఇండియన్ నేషనల్ యూనియన్ ఉంటుంది, దాదాబాయి నౌరోజీ పేరు పెడతాడు మళ్ళీ. ఇది ఐఎన్సి స్థాపించినప్పుడు వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్.
ఐఎన్సీ ముఖ్యమైన సమావేశాలు ఇక్కడ రాయడం జరిగింది. ఓన్లీ ముఖ్యమైన సమావేశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవే ఇక్కడ రాయడం జరిగింది. సో నెమ్మదిగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నాగ్పూర్లో ఫస్ట్ తెలుగు అధ్యక్షుడు ఉంటాడు. ఇక్కడ సూరత్లో మితవాదులు అతివాదులు డివైడ్ అవుతారు. లక్నోలో మళ్ళీ కలుస్తారు. ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు అన్బిసెంట్. మహాత్మా గాంధీ కూడా ఎప్పుడు అయిన అధ్యక్షుడు. మొదటి మహిళా భారతీయ మహిళా ప్రెసిడెంట్ సరోజిని నాయుడు. పూర్ణ స్వరాజ్ తీర్మానం ఫస్ట్ టైం ఒక గ్రామంలో ఎక్కడ జరిగింది. సో ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ 185లో మనం ఒక్కొక్కటిగా మితవాదులు అతివాదులు గాంధీ యుగంలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చూద్దాం. మితవాద యుగం వచ్చేసి 1885 to 1905. ముఖ్యమైన మితవాదులు ఎవరు? ఇక్కడ ఒక్కొక్కరిగా చూద్దాం మనం. ఇక్కడ చూసుకోండి, 12 మంది ఉన్నారు. ఈ 12 మంది మితవాదులే. ఎవరెవరో గుర్తు చేసుకోండి. ఇప్పుడు వీళ్ళ ఒక్కొక్కరి గురించి ఇంపార్టెంట్ చూద్దాం. మితవాదుల యొక్క ఫార్ములా P3, పిటిషన్, ప్రేయర్, ప్రొటెస్ట్. సో ఫస్ట్ మితవాదులలో దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. డ్రైన్ థియరీ, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్గా రచించాడిన. సో నేను ఇప్పుడు 12 మందిని చూపించాను. ఆ 12 మందిలో ఒక్కొక్కరి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేద్దాం. ఏవో హ్యూమ్ ద పోప్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ రచిస్తాడు. ఎంజే అనడే మహారాష్ట్ర పునరుజ్జీవన పితామహుడు 1870లో పూర్ణ స్వరాజనిక సభని ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే 1905 జూన్ 12న సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థని స్టార్ట్ చేస్తాడు. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర భారత జాతీయోద్యమ పితామహుడు అని కూడా అంటారు ఈయనని. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాడు 1916లో. మహామాన, స్పాట్లెస్ పండిట్ అనే బిరుదులు ఉంటాయి. నెక్స్ట్ వెడ్డన్ బెన్ 1889 బొంబాయి, 1910 అలహాబాద్ ఐఎన్సీకి అధ్యక్షుడు. హెరిడేటరీ సర్వెంట్ ఆఫ్ ఇండియా బిరుదు ఉంటుంది. డబ్ల్యూసీ బెనర్జీ గురించి చూడండి, మొదటి ఐఎన్సీ అధ్యక్షుడు. ఫిరోజ్ షా మెహతా బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేస్తాడు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1985లో. ఆన్క్రోన్ కింగ్ ఆఫ్ బాంబే అనే బిరుదు ఫిరోజ్ షా మెహతాకు ఉంది. వీళ్ళంతా మితవాదులు అన్నమాట. ఒక్కొక్కరి గురించి. సురేంద్రనాథ్ బెనర్జీ సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అవుతాడు, మొట్టమొదటి వ్యక్తి 69లో. నేషనల్ లిబరల్ పార్టీని స్థాపిస్తాడు 1919లో. ఇండియన్ సిస్రో, ఇండియన్ డెమోస్తనీస్ బిరుదులు ఉన్నాయి. అన్క్రోన్ కింగ్ ఆఫ్ బెంగాల్ అని అంటారు. అలాగే ఆనంద్ మోహన్ బోస్ మద్రాస్ ఐఎన్సీ అధ్యక్షుడు. ఇండియన్ సొసైటీలో ఏర్పాటు చేస్తాడు 1876లో లండన్లో. నెక్స్ట్ రాజ్ బిహారీ ఘోష్ 1907 సూరత్ ఐఎన్సీ అధ్యక్షుడు. ఆ తర్వాత బద్రుద్దీన్ త్యాబ్జీ 1887 మద్రాస్ ఐఎన్సీ ఫస్ట్ ముస్లిం అధ్యక్షుడైన అంజుమన్ ఇస్లాం సంస్థని ఏర్పాటు చేస్తాడు. సో వీళ్ళంతా మితవాదులు. ఒక్కొక్కరి గురించి కూడా కవర్ చేయడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఎక్కడెక్కడో ఉంటాయి, ఇవన్నీ ఒకటే దగ్గర సులభంగా రాయడం జరిగింది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ PDF కాబట్టి డెఫినెట్గా చదవాల్సిందే. నెక్స్ట్ మితవాదులు అయ్యారు, ఇప్పుడు అతివాదులు చూద్దాం. 1905 to 1920 ఉంటారు. ముఖ్యులు చూడండి, లాల్ బాల్ పాల్, అరవింద్ ఘోష్, అశ్విన్ కుమార్ దత్తా. ఒక్కొక్కరి గురించి చూద్దాం. లాలా లజపత్ రాయ్ స్లోగన్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు. 1920లో ఎన్ఎం జోషి స్థాపించిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్గా అధ్యక్షత వహిస్తాడు. సైమన్ గోబాగ్ నినాదాలతో నిరసన 28లో. ఏఎస్పీ సాండర్స్ లాఠీ దెబ్బలకు గాయపడి 1928 నవంబర్ 11న మరణిస్తాడు. పంజాబ్ కేసరి బిరుదు అన్హ్యాపీ ఆఫ్ ఇండియా రచిస్తాడు. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ 1893లో గణపతి, 1895లో శివాజీ ఉత్సవాలు ప్రారంభించి యూనిటీ తీసుకొచ్చాడు. 1916లో బాంబే కేంద్రంగా హోమ్ రూల్ లీగ్, స్వరాజ్య నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతానన్నాడు. లోకమాన్య మరాఠా కేసరి, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ బిరుదులు ఉన్నాయి. మరాఠా కేసరి పత్రికలు స్థాపించాడు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ లాల్ బాల్ పాల్లో పాలిన, బెంగాల్ డాంటన్ ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ బిరుదులు. పరిదర్శన్ బెంగాలీలో, హిందూ రివ్యూ ఇంగ్లీష్లో పత్రికలు స్థాపించాడు. అలాగే అరవింద్ ఘోష్ స్వామి అతివాద పితామహుడు బిరుదులు ఉన్నాయి. సావిత్రి డివైన్ లైఫ్ రచిస్తాడు. అశ్విని కుమార్ దత్తా జైలు శిక్ష అనుభవించిన మొదటి ఇండియన్ ఈయన. స్వదేశీ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెడతాడు 1905లో అశ్విని కుమార్ దత్తా. నెక్స్ట్ ఇది గాంధీ యుగం తర్వాత ఇప్పుడు మితవాదులు అతివాదులు అయ్యారు. ఇప్పుడు గాంధీ యుగం చూస్తే అక్టోబర్ 2, 1869లో జన్మిస్తాడు. ఇంగ్లాండ్లో బారెట్ లా చేస్తాడు. సౌత్ ఆఫ్రికాలో గడుపుతాడు. ఇయర్స్ చూసుకోండి. నటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపిస్తాడు 1894లో. 96 to 1915లో సౌత్ ఆఫ్రికాలో వివిధ వర్గాల కోసం పోరాటం. అలాగే 99 బోయర్ల యుద్ధంలో గాంధీ ఇంగ్లీష్ వారి కోసం పనిచేసి కైజరే హింద్ బిరుదు పొందుతాడు. నెక్స్ట్ 1903లో ఇండియన్ ఒపీనియన్ పత్రిక స్థాపన. 1906లో సౌత్ ఆఫ్రికాలో మొదటిసారి సత్యాగ్రహం చేసి 1904లో ఫినిక్స్ ఫామ్, 1910లో టాల్స్టాయ్ స్థాపిస్తాడు సౌత్ ఆఫ్రికాలో. అలాగే జనవరి 9న 1915న భారత్కి వస్తాడు. మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తాడు బిరుదు. బాపూజీ అని నెహ్రూ ఇస్తాడు. జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ బిరుదిస్తాడనమాట. సో ఇక్కడ మెయిన్ ఉద్యమాలు ఏమేమి ఉన్నాయి ఇయర్ వైజ్గా రాయడం జరిగింది చూసుకోండి. బీహార్లో చంపారన్ 1917 ఏప్రిల్ 10న జరుగుతుంది సత్యాగ్రహం. కేడా అనేది గుజరాత్లో 1918 మార్చ్ 22లో జరుగుతుంది. వితిన్ 4 days గ్యాప్లో అహ్మదాబాద్ మిల్ వర్కర్ల ఉద్యమం జరుగుతుంది. రౌలట్ చట్టం చూసుకోండి, మొన్న అడిగాడు. 1919 మార్చ్ 21న భారత్లో అమలు అవుతుంది. ఏప్రిల్ 6న ప్రార్థన గౌరవ భంగ దినంగా జరుపుకుంటారు. జలియన్ వాలాబాగ్ దురంతం 1919 ఏప్రిల్ 13న జరుగుతుంది. ఈ రోజునే సిక్కుల పండుగ అయిన బైశాఖి జరుగుతుంది. సో వాళ్ళందరూ ప్రాంత ప్రజలంతా జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశం అయితే ఆ సమావేశం మీద ఇక్కడ
కర్ఫ్యూ ఉంది, మీరు ఎందుకు సమావేశం అయ్యారని వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేస్తాడు రెజినాల్డ్ డయ్యర్. చాలా ఘోరం అది, ఎటు పారిపోరాకుండా ఉంటుంది. చాలామంది అక్కడ బావిలో పడి కూడా చనిపోతారు, ఘోరం ఇది. తర్వాత హంటర్ కమిషన్ 1919లో జలియన్ వాలాబాగ్ దురంతంపై ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఖిలాఫత్ డే చూసుకోండి, 1919 అక్టోబర్ 17 మహమ్మద్ అలీ, షౌకత్ అలీ చేస్తారు. నెక్స్ట్ బ్రిటన్ 1920లో టర్కీ సుల్తాన్ యొక్క ఖలీఫా పదవి రద్దు చేసింది. 1920 డిసెంబర్ నాగ్పూర్లో జరిగిన ఐఎన్సీ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపు, విజయరాఘవాచారి అధ్యక్షుడు ఉంటాడు. అలాగే చోరీ సంఘటన చూసుకోండి, 1922 ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో ప్రజలు పోలీసుల మీద తిరగబడి 22 మందిని సజీవ దహనం చేస్తారు. దీంతో ఫిబ్రవరి 12న గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి బార్దౌలి నుంచి పిలిపిస్తాడు, నిలుపుదల చేసేయండి అని. నెక్స్ట్ 1923 జనవరి 1న స్వరాజ్ పార్టీ స్థాపిస్తారు. అసలు పేరు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, అధ్యక్షుడు సిఆర్ దాస్, కార్యదర్శి మోతిలాల్ నెహ్రూ. సో 199 సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 నాడు ముంబైకి వచ్చింది. సైమన్ గోవాక్ నినాదాన్ని మొదటిగా వాడింది యూసుఫ్ మెహర్ అలీ. సో లాస్ట్ 200 బిట్ 1929 అక్టోబర్ 1న లార్డ్ ఇర్విన్ దీపావళి రోజున దీపావళి ప్రకటన చేశాడు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగును, హాజరవ్వాలి స్వాతంత్రం గురించి అని. 29 డిసెంబర్లో లాహోర్ ఐఎన్సీ సమావేశం, అధ్యక్షుడు నెహ్రూ. 1929 డిసెంబర్ 1న రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి పూర్ణ స్వరాజ్యం కావాలని నినదించాడు. సో ఇదండి 1 నుంచి 200 మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ పూర్ణ స్వరాజ్యం నినదించే వరకు ఇందులో ఉండడం జరిగింది. దీని కంటిన్యూషన్లో స్వతంత్రం వచ్చే వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది.